దగ్గర అమౌంట్ ఏదైతే ఉందో ఒక 20K తీసి అలా వేసేసారు. అసలు ఎందుకు మీరు అలా వేశారు, అసలు ఏం జరిగింది? యాక్చువల్గా ఆ రోజు ఏమైందంటే నేను నా ఫాలోవర్స్ కోసం మాత్రమే చేసినాను. యూట్యూబర్ భానుచందర్ మరి చూసుకుంటే ఓఆర్ఆర్ పైన బలుపుతోటి డబ్బులు అక్కడ వేశాడు. వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం, వాళ్ళ వ్యూవర్షిప్ కోసం నాటకాలు చేస్తూ ఉంటారు. రమాబాయ్ నన్ను కొట్టిండు, మీరు నైట్ ఈ సోడిగాడు మాస్టర్స్ అని చెప్పేసి వీడికి అమ్మాయిల మీద నా అన్వేషణ గురించి చాలా వరకు మీరు వీడియో కాల్, నా అన్వేషణకి పెళ్ళైంది అని కూడా కొన్ని ఫొటోస్ పెట్టుకోవచ్చు. మన విషయాలన్నీ మన విత్ ప్రూఫ్. ఆ బ్లాగ్స్ లో ఎప్పుడైనా చూడండి ఒక అమ్మాయిని పెట్టుకుని చేస్తుంది. పెద్ద బాస్ అని చెప్పేసి ఏదైతే ఉందో మీరే దానికి డైరెక్టర్. ఒకటి బట్టలు చూపిస్తే దాన్ని వైరల్ చేస్తారు, ఒక తెరలు చూపిస్తే వైరల్ చేస్తారు. మీరు చేసేది మరో బాహుబలి సినిమా అంటారా? కాన్ఫిడెన్స్ గురించి తెలుస్తారు. అది ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? మీ మైండ్ మొత్తం ఖరాబ్ ఉన్నది. అసలు ఐఫోన్లు ఇవ్వట్లేదు, జస్ట్ అలా చెప్పుకుంటున్నారు. చందు ఐఫోన్ ఇస్తుండని చెప్పేసి గొర్రెలు కాకుర్రి. ఒక మంత్లీ మీ ఇన్కమ్ ఎంత? ప్రమోషన్స్ రావా? షాప్ ప్రమోషన్ వస్తుంది, ఆ ప్రమోషన్ వస్తుంది, ఈ ప్రమోషన్ వస్తుంది. ఒక మంచి బిల్లా కట్టబోతున్నారు, కొనబోతున్నారు. మీరు అట్లాంటివి ఏం లేదు ఇక సోషల్ మీడియా. నమస్కారం, వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనతో ఎవరున్నారంటే చందు రాక్స్, అందరికీ తెలుసు. సో ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూలో ఒక లెక్క, ఇప్పుడు చేసిన ఇంటర్వ్యూ అయితే ఇంకో లెక్క అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చేసింది మొత్తం స్క్రాప్ బ్యాచ్ ఇంటర్వ్యూ చేసినాం. అసలు స్క్రాప్ బ్యాచ్ అని నామకరణం చేసిందే చందు గారు. అసలు ఎందుకు ఈ స్క్రాప్ బ్యాచ్ అని ఎందుకు అన్నారు, అసలు తినే ఆ నామకరణం చేశారు, వాళ్ళకి ఎంకరేజ్ చేసి మళ్ళీ వాళ్ళకి పునాది వేసింది కూడా చందు రాక్సే. సో అసలు ఏంటి వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడితే ఒక లెక్క ఉంటది, అసలు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా తినే అని చెప్పుకోవచ్చు వాళ్ళకి. వీటన్నిటి గురించి ఒకసారి తనతోనే మాట్లాడి తెలుసుకుందాం. సో నమస్తే చందు గారు. నమస్తే మేడం. సో సూటిగా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం, ఇంకా ఏం ముచ్చట లేకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూటిగా క్వశ్చన్ లోకి వెళ్లే ముందు నాది ఒక వినపం ఏంటంటే, ఇక్కడ జరిగిన ఇంటర్వ్యూ ఎక్కడ కూడా కట్ చేయకుండా, ఎడిటర్ తో ఎక్కడ కూడా కట్ చేయకుండా వేస్తానని చెప్పేసి మీరు ముందుగా నాకు మాట ఇవ్వాలి. ఎక్కడ కట్ చేయము, ఇన్ కేస్ నీకు కట్ చేసినట్టు అనిపిస్తే అప్పుడు మీరు మళ్ళీ వచ్చి ఇంకో ఇంటర్వ్యూ ఇవ్వండి. ఇంటర్వ్యూ నా ఛానల్లో ఈ ఛానల్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, డన్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఏంటి అనంటే ఒకటే క్వశ్చన్, వైజాగ్ సత్య గాని ఉప్పల్ బాలు గాని వీళ్ళ స్క్రాప్ బ్యాచ్ అని నామకరణం మీరే చేశారు. వీళ్ళు చేసే కంటెంట్ లో రైట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను నామకరణం చేసిన అని చెప్పేసి ఎవరు చెప్పారు? అంటే నేను చూసాను కొన్ని వీడియోస్ లో. సో అలా అనమాట. అంటే ప్రజలు వాళ్ళని అరే మీ స్క్రాప్ వీడియోలు ఏందిరా, స్క్రాప్ వీడియోలు ఏందిరా అంటే ప్రజల నిర్ణయం బట్టి మేము కూడా అరే మీరు స్క్రాప్ కాలేరు అవే అని చెప్పేసి అనడం జరిగింది. సో స్పెషల్ గా లేక నేను కావాలని వాళ్ళని స్క్రాప్ బ్యాచ్ అని చెప్పేసి నేను పేరు పెట్టలేదు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంది, వైజాగ్ సత్య వీళ్ళు చేసే కంటెంట్ మీకు ఎంతవరకు రైట్ అనిపిస్తుంది, రైట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎవరైనా కూడా వాళ్ళ పొట్టపొట్టి కోసం చేసుకునేది, మన రెక్కాడితే కానీ డొక్కాడదు. సో వాళ్ళు చేసే కంటెంట్ ఎట్లా అంటే వాళ్ళకు రూపాయి ఏదైనా కలుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. మేబీ కలుగుతుండొచ్చు, కలగకపో ఉండొచ్చు. సో కలిగితే హ్యాపీయర్. సో వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఈ మార్గంలో ఈ కంటెంట్ చేస్తున్నారు. సో చెప్పాలంటే వాళ్ళు స్క్రాప్ అయినా కూడా ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అనమాట. సో ప్రజలు వాంట్ దట్ ఎంటర్టైన్మెంట్. సో వాళ్ళు చేసేది నేను రైట్ ఆ రాంగ్ అని చెప్పను. బట్ ప్రజల విషయానికి వస్తే వాళ్ళు స్క్రాప్ అంటూనే వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు. సో వీళ్ళు నవ్విస్తున్నారు కదా. సో ఇక వాళ్ళు చేసేది ఇక వాళ్ళ పొట్టపొట్టి కోసం నాకైతే ఓకే అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఓకే అనిపిస్తే ఇంకొక ప్రశ్న, వాళ్ళు మీకు కరెక్ట్ అనిపిస్తున్నారు కదా, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారని, మరి ఎందుకు మీరు వాళ్ళకి ఆపోజిట్ గా వీడియోస్ పెడుతుంటారు? అంటే వాళ్ళు చేసేది ఇప్పుడు ఉప్పల్ బాలు ఒకటి చేశారు అనుకో, అది మీరు తీసుకొని మీ ఇన్స్టాగ్రామ్ లో కింద మీరు అరే నువ్వు అసలు ఆడన మగనారా, డ్రెస్ ఏంట్రా, సో ఇలాంటి కామెంట్స్ కానీ మీరు చేస్తుంటారు. మరి ఎందుకు వాళ్ళకి ఆపోజిట్ లో మీరు చేస్తున్నారు వీడియోస్ కొని?
వాళ్ళకి ఆపోజిట్ చేయము. బేసిక్ ఇక్కడ ఏంటంటే వాళ్ళని రోస్ట్ చేస్తుంటాం. ఇప్పుడు ప్రజలు చూస్తున్న కోణం ఒకటి కదా, ప్రజలు ఇది కావాలి అని అనుకుంటారు. సో ప్రజలు ఎట్లా మీడియాలోకి వచ్చి చేయలేరు. సో వాళ్ళ తరఫున మేము చేస్తుంటాం అనమాట రోస్టింగ్. సో మాకున్న కొన్ని స్కిల్స్ తోటి వాళ్ళు, ఇప్పుడు నేను కూడా ప్రజల్లో కొన్ని కాబట్టి వాళ్ళు చేస్తున్న వీడియోలు నాకు నచ్చక, కొన్ని వీడియోలు నచ్చక అంటే నాకు వద్దు, నేను ఈ వీడియో చూసి వీళ్ళు చంపేస్తాను కాదు, వాళ్ళని వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు అది జర ఫన్నీ వీలు ఉంటుంది కాబట్టి వాళ్ళని రోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంటెన్షనల్ ఇప్పుడు నేను కానీ మా ఫ్రెండ్ విజ్జు గౌడ్ కానీ మేము చేసే వీడియోలలో ఏ రోస్టింగ్ వీడియో, ఏ ట్రోలింగ్ వీడియోలు అయినా కూడా కొన్ని వీడియోస్ అంటే తెలిసిన పర్సన్ వీడియోస్ మేము చేసిన వీడియో తర్వాత వాళ్ళు ఒకవేళ నచ్చక మాకు ఫోన్ చేసి తీసేయంటే ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా మేము ఖచ్చితంగా వీడియో తీసేస్తాం. సో మేము చేసే వీడియోలో వాళ్ళకి కూడా రీచ్ వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మనకు కూడా రీచ్ వస్తుంది కాబట్టి మేము చేస్తుంటాం. ఒకవేళ ఇప్పుడు కొన్ని పేరు ఉప్పల్ బాలు ఉన్నాడు, ఉప్పల్ బాలు షాక్ అయ్యారా అంటాడు. షాక్ అయ్యారా అంటే అది కామెడీ వేనే, కాకపోతే ప్రజలు అరే అమ్మ ఎదురా అని అనుకుంటారు. అప్పుడు మేము ప్రజలు అనుకున్నప్పుడు ఆ ప్రజల్లాగా మేము స్టాండ్ తీసుకొని అరే ఏం రా నువ్వు బాలే, నువ్వు ఆడనా మగనా అని చెప్పేసి ఒక పని చేయాల్సి వస్తుంది. పని చేసినప్పుడు ప్రజలు ఆదరిస్తున్నారు. సో అందుకని మేము చేస్తున్నాం. ఓకే. సో ఇంకొకటి, ఈ పెద్ద బాస్ అని చెప్పేసి ఏదైతుందో మీరే దానికి డైరెక్టర్, ప్రొడ్యూసర్. రీసెంట్ గా మేము చేసిన కొంతమంది ఇంటర్వ్యూస్ అంటే మీ దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని చేసినప్పుడు డైరెక్టర్ మాకు ఏం చెప్తే అదే చేస్తాము ఎక్సెట్రా థింగ్స్ కొన్ని మాట్లాడారు, అది మీరు కూడా చూసారు. అంటే ఎందుకు ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చి ఈ బ్యాచ్ కి ఇంకొక పునాది మీరు వేశారు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు? అంటే ఇంత గలీజ్ గా మరి ఇంత వల్గారిటీ ఒకటి బయటకు వస్తుంది అని అంటే ఎవరైనా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ని అంటారు. అంటే వాళ్ళే లేకపోతే ఇదంతా రాదు కదా బేసిక్ గా. సో ఎందుకు మీకు ఇలాంటి కాన్సెప్ట్ చేయాలి అనిపించింది అనే దానికి ఏం చెప్తారు? ఇలాంటి కాన్సెప్ట్ ఎందుకు చేయాలనిపించింది అంటే ప్రస్తుతం నడుస్తున్న కంటెంట్లలో ఇదే కొంచెం వైరల్గా ఉంది కాబట్టి ఈ కంటెంట్ చేసినాం, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇప్పుడు ఇట్లాంటి కంటెంటే ప్రజలు ఆదరిస్తున్నారు. ఇప్పుడు పొద్దుగా లేచి ఇంట్లో సుప్రభాతం పెట్టుకొని గాయస్ నేను సుప్రభాతం పెట్టినా చూడండి, నేను భక్తుని, నేను దేవునికి పూజ చేస్తున్నా అంటే ఎవరు చూస్తలేడు. సో చూడనప్పుడు యాజ్ ఎ యూట్యూబర్గా ఏదైనా ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి. ఆ కంటెంటే ఇందులోకి మేము అనుకొని ఇలాంటి కంటెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని నేను కాదు, ఇవన్నిటికీ అంటే మేము ఈ ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు విజ్జు గౌడ్, నేను, మేమిద్దరము దీనికి అనుకొని చేసింది అనమాట. సో నేను ఒక్కరిని ఇక్కడ ఏం లేను, సో ఇద్దరం ఉన్నాం. ఓకే, మీరిద్దరు ఎందుకు స్టార్ట్ చేశారు అనడానికి ఏం చెప్తారు? చెప్పినా కదా కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాము. సో ప్రజలు ఇదే ఆదరిస్తున్నారు కాబట్టి ఇలాంటి కంటెంట్ చేస్తారు. ప్రజలు ఇది ఆదరిస్తున్నారు అని అంటే స్టార్టింగ్ చెప్పాలంటే మీ వీడియోస్ తర్వాతనే ఇలాంటివి మిమ్మల్ని చూసి పెరిగిపోయాయి ఇలాంటి కంటెంట్లు అని చెప్పుకోవచ్చు. కానీ వేరే వాళ్ళ కంటెంట్ చూసి మీరు కాపీ చేసినట్టయితే ఎక్కడ లేదు. అంటే మీ నుంచే ఇది స్టార్ట్ అయింది. మా నుంచే ఇది స్టార్ట్ అయిందంటే ఇప్పుడు నాకు తెలిసి మీకు కళ్ళు పోయినాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆర్జీవి చేసే మూవీస్ చూసిరా మీరు ఎప్పుడు? ఆర్జీవి వేరు కదా, అంటే ఆర్జీవి ఇంకా బట్టలు మొత్తం ఇప్పి బహిరంగంగా యూట్యూబ్ లో ఒకటి జిఎస్టీ అని చెప్పేసి ఒక సిరీస్ అదే మూవీ చేసింది, చూసిరా? అది చూడలేదు, చెప్పండి. ఓకే. సో మొత్తం బోల్డ్ బట్టలు ఏముండే అమ్మాయికి, మియా మాల్గోవా అందులో హీరోయిన్. సో బట్టలను ఇప్పేసి యూట్యూబ్ లో డైరెక్ట్ గా మనోడు చేసింది. ఎవరు? ఆర్జీవి. సో ఆర్జీవి చేసినప్పుడు ఎవరు ప్రశ్నించలేదు. ఇప్పుడు మేము ఇంకా బట్టలు అయితే ఇంపలే కదా. సో ఈ కంటెంట్ మేము ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు ఇంకొకటి ఆర్జీవి గారి గురించి చెప్పారు కాబట్టి ఆర్జీవి గారు నా ఇష్టం నేను ఇలాగే ఉంటా అని చెప్పేసి ఒక వర్డ్ వదిలేస్తారు. ఇప్పుడు మీరు కూడా నాకు జనాలు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం, నా ఇష్టం నేను ఇలాగే ఉంటా అని చెప్పేసి ఓపెన్ గా చెప్తారా? మరి అఫ్ కోర్స్ ఇప్పుడు జనాల గురించి ఇప్పుడు జనాలకి ఏదైనా ఆపద వస్తే ఆదుకుంటామేమో, కానీ ఇప్పుడు జనాలు ఇవి చేయండి అవి చేయండి అంటేనే మేము చేస్తున్నాం. మీరు కావాలంటే మేము చేసే వీడియోలో కింద చూడండి, అన్న నెక్స్ట్ వీళ్ళని ఇంటర్వ్యూ తీసుకో, అన్న నెక్స్ట్ వీళ్ళని ఇంటర్వ్యూ తీసుకో, అన్న నెక్స్ట్ వీళ్ళతో కంటెంట్ చేయి, వీళ్ళతో కంటెంట్ చేయి అని చెప్పేసి ప్రజలు అంటారు కాబట్టి మేము చేస్తున్నాం. ప్రజలు ఏదైతే ఇష్టపడుతుర్రో, ఆదరిస్తుర్రో మేము అవే చేస్తున్నాం. ప్రజలు ఏవైతే ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు చెప్పండి. నాకు తెలియదు, అందుకే నేను అడుగుతున్నాను. 150 కోట్లు. సో మా కెమెరామెన్ 150 కోట్లు. సో 150 కోట్ల మందికి నా కంటెంటే నచ్చని రూల్ లేదు. నా కంటెంట్ నచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. సో నా కంటెంట్ ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ కోసమే నేను చేస్తున్న కంటెంట్ ఇది. ఓకే. సో ఇప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు పీక్తే పీకనే అని చెప్పేసి అంతే. ఇప్పుడు నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు చూడడు.
మేమైతే బలవంతంగా ఫోన్లు ఇచ్చి మా వీడియోలు చూడండి లేదంటే మిమ్మల్ని నరికిస్తామని చంపేస్తామని చెప్పేసి ఎటువంటి బెదిరింపు అయితే చేస్తలేం కదా. మేము చేసే కంటెంట్ మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే ఆ వీడియో స్కిప్ చేసేయండి. మీరు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే నాకు యాక్చువల్గా నేను ఒక యాక్టర్ అవ్వాలి ఇండస్ట్రీలో, నాకు ఇష్టం యాక్టింగ్ అనేది నాకు ఇష్టం. సో యాక్టింగ్ చేద్దామని చెప్పేసి 2017 ముందు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, ఫెయిల్ అయిపోయింది. అంటే మీరు ఇక్కడ హైదరాబాదేనా లేదంటే ప్రాపర్ హైదరాబాద్. సో స్టార్ట్ చేసిన బిజినెస్ మొత్తం లాస్ అయిపోయింది, 14 lakhs లాస్ వచ్చింది 2017లో. కానీ దానికంటే ముందు నుంచే నాకు యాక్టింగ్ అంటే ఇష్టము, ఈ ఫీల్డ్లోకి రావాలని ఇష్టం. సో నేను ఇండస్ట్రీలో ట్రై చేయడానికి అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళ్ళినప్పుడు గేట్ లోపల కూడా ఎవరు రానియలేకపోతే ట్రై చేసిన, 2-3 సార్లు ట్రై చేసిన. దాని తర్వాత జూనియర్కి వెళ్దామని చెప్పేసి ఇలా గడ్డ మీద ఉందా ఆడికి పోతే ఆ అమ్మాయి పేరు నాకు గుర్తుకు లేదు. ఆ అమ్మాయి బస్ సెకండ్ నేను మీకు 400 ఇస్తా అని అన్నది. సరే అని ఎక్కిన. అది ఎవరి మూవీ అంటే నితిన్ ఏదో మూవీ ఉండే, అక్కడ వాళ్ళు షూటింగ్ జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ నడవాలన్నప్పుడు వెళ్ళిపోయాను అక్కడ నుంచి. ఇక్కడ నేను అనుకున్నది ఏంటి ఇక్కడ చేసేది అంటే నేను వాళ్ళని కించవరసలే, కాకపోతే నేను అనుకున్నది వేరే. కాకపోతే నాకు ఇప్పుడు నా ఫోకస్ మొత్తం అక్కడ ఉండాలి తప్ప ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేయొద్దు అనుకున్నాను. సో అప్పుడు నాకు ఒక వ్యక్తి కలిసి బ్రో మీరు టిక్ టాక్ చేయండి అని అన్నారు. అప్పుడు టిక్ టాక్ నడుస్తుంది, టిక్ టాక్ చేయండి అనగానే ఆలోచించి 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మా ఫ్రెండ్స్తో టిక్ టాక్ స్టార్ట్ చేసిన. మంచి రీచ్ వచ్చింది. టిక్ టాక్లోనే 1 lakh పైన ఫాలోవర్స్ ఉండే, మంచి రీచ్ వచ్చింది. టిక్ టాక్ పోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లైట్ అంతా లైట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ యూట్యూబ్ ఛానల్లో చాలామంది వీడియోలు చూసి నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, ఏదైనా కంటెంట్ చేద్దాం అనుకున్నాను. నేను టిక్ టాక్లో రోస్టింగ్ చేసిన, ఆ రోస్టింగ్ ఏదో యూట్యూబ్లో చేస్తే డబ్బులు వస్తాయి కదా, అట్లా ఆ రోస్టింగ్ ఏదో నేను యూట్యూబ్లో చేసిన, డబ్బులు వచ్చినాయి. సో అది కంటిన్యూ అయినా, కొంచెం పేరు వచ్చింది. అంటే వీటికంటే ముందు మీరు నార్మల్గా ఇంటర్వ్యూస్ కానీ ఇలా చేసేవాళ్ళు కదా, సడన్లీ ఈ వే ఆఫ్ లో వెళ్ళిపోయారు. అంటే స్టార్టింగ్ లో మీరు నార్మల్ గా ఇంటర్వ్యూస్, ఇప్పుడు మేము ఎలా ఇంటర్వ్యూస్ చేస్తున్నామో ఆ టైప్ ఆఫ్ వ్యూ లో మంచి కంటెంట్ తో ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేశారు. బట్ ఒక టైంలో సడన్లీ మిమ్మల్ని మీరు మార్చుకొని ఇలా ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేశారు కదా, అంటే మీకు ఎందుకు అలా అనిపించింది? అంటే ఒక ఇప్పుడు మీరు అనే క్వశ్చన్ ఇదేనా? సో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లో కొంచెం మంచిగా ఉండేది, దాని తర్వాత రోస్టింగ్ పోయింది, దాని తర్వాత ఇప్పుడు చేసే కంటెంట్ వేరే ఉంది అనేది మీ క్వశ్చన్. సో ఇంటర్వ్యూస్ చేసినప్పుడు మంచిగా రెవెన్యూ వచ్చింది, నెలకు 20,000-30,000 రూపాయలు జనరేట్ అయింది. సో ఇంటర్వ్యూస్ చేద్దాం అనుకున్నాం, దాని తర్వాత ఇంకో స్టెప్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకో కంటెంట్ పోయినాం, అది అక్కడ కూడా సక్సెస్ అయింది. దాని తర్వాత ఇంకో స్టెప్ తీసుకుందాం అనుకున్నాం, అది కూడా సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అంతా కలిపి ఇప్పుడు నాకు ఒక 2.5 lakhs దాకా వస్తుంది ఎవ్రీ మంత్. సో అట్లా స్టెప్ బై స్టెప్ మనం అనుకున్న ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాం. సో అందుకని చెప్పేసి. ఇంకొక క్వశ్చన్, ఈమె బడేల్ రాణి ఏదైతే మేము ఇంటర్వ్యూ మా ఛానల్లో చేసినప్పుడే తను ఏం చెప్పిందంటే, నాకు అక్కడ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏం చెప్తారు, ఎందుకు ఇంటర్వ్యూ చేసారు? సో ఆమెని ఇంటర్వ్యూ ఎందుకు చేశారు అంటే, బేసిక్ గా అందరూ కోరుకునే క్వశ్చన్స్ కోసమే చేస్తాము. అప్పుడు తను ఏం చెప్పిందంటే, ప్రజల మనిషి, ప్రజా గొంతుక. ఓకే, ప్రజా గొంతిక. ఓకే, ఎగ్జాక్ట్లీ ఆమె ఏం చెప్పిందంటే, ఒకటే భయ్యా నాకు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తా, బట్టలు వేసుకోమంటే వేసుకుంటా, ఇంకేదైనా చేయమన్నా చేస్తా అన్నప్పుడు నాకు అక్కడ ఏమడిగానంటే అలా కూడా చేస్తారా అని చెప్పేసి అనేది నా క్వశ్చన్. ఎందుకంటే సినిమా వేరు, ఇప్పుడు సోషల్ మీడియా వేరు, రెండు ఒకటి ఎలా అవుతాయి? ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు ఓన్లీ సినిమాలకు మాత్రమే పనిచేస్తాడని చెప్పేసి పాన్ వీడియోస్ చూస్తే, మీకు పాన్ వీడియోస్ గురించి తెలుసా? పాన్ వీడియోస్ అంటే బూత్ చిత్రాలు. బూత్ చిత్రాలకి ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, ఒక డైరెక్టర్ ఉంటాడు, తెలుసా మీకు తెలియదు. సో అక్కడ కూడా ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, ఒక ఎడిటర్ ఉంటాడు. సో దానికి కావాల్సిన ఇప్పుడు మేము అవి చేస్తామని నేను అనట్లేదు. ఇప్పుడు డైరెక్టర్స్ అట్లా చెప్తారా, అట్లా చెప్తే చేస్తారా అని మీరు క్వశ్చన్ చేసినప్పుడు, డైరెక్టర్స్ అనే వాళ్ళు ఒక సబ్జెక్ట్ మాత్రమే ఉంటారు, అన్ని సబ్జెక్ట్ లో డైరెక్టర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు. సో ఈ పాన్ ఫిలిమ్స్ లో కూడా డైరెక్టర్ ఏం చెప్తే అక్కడ పాన్ స్టార్స్ అవి చేసి చూపిస్తారు, ఎందుకు? వాళ్ళ డబ్బుల కోసం. సో ఇక్కడ మేము చేసేది ఏంటంటే, మేము పాన్ వీడియో తీయట్లేదు. సో ఆమె ఏమన్నదంటే, ఆమె చెప్పిన సమాధానం మీకు క్లియర్ గా అర్థం కాలేదు. డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేస్తాము,
ఎగ్జాక్ట్లీ ఈ మీరిచ్చే ఆన్సర్ ముందు తను మాట్లాడిన మాటలు బట్టే మేము మాట్లాడతాం కాబట్టి తను ఏమన్నదంటే మీరు వేసుకుంటున్న క్లాత్స్ ఏంటి అని నేను అడిగినప్పుడు ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నేను ఎప్పుడు అలా వేసుకోలేదే అని చెప్పేసి ఒకటి అన్నది. వేసుకోలేదు అన్న దానికి నేను ప్రూఫ్ చూపించా వేసుకున్నావా లేదా అని. అది ఏంటి అది బడా బాస్ లో పెద్ద పెద్ద బాస్ లో అని చెప్పేసి ఆమె అయితే మొత్తం బహిరంగంగా బట్టలు ఇప్పైతే వీడియోలు చేయలేదు ఒంటి మీద అయితే బట్టలు ఉన్నాయి ఎక్స్పోజింగ్. ఇప్పుడు హీరోయిన్ చేస్తే ఎక్స్పోజింగ్, ఈ ముసలామె చేస్తే ఎక్స్పోజింగ్ కాదంటారా మీరు? ఇప్పుడు హీరోయిన్ తో పోలుస్తున్నారా మీరు? అంటే ఈమె హీరోయిన్ తో అంటే పోల్చుకోవద్దా? మనిషికి ఆ రైట్ లేదా? ఒక మనిషిని ఇంకో మనిషితో పోల్చుకునే రైట్ లేదంట. అలా నేను అనట్లేను, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కదా. ఎందుకు వేరు? సో ఇప్పుడు బడేలు కానీ హీరోయిన్ అంటాం మీ దృష్టిలో, మీ కన్నులకి హీరోయిన్ అని అనట్లేదు. తను మనిషే తిను మనిషే. అక్కడ వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రజలు చూస్తున్నారు. సో మేము కూడా మా ప్రొజెక్షన్ లో మేము కూడా బడేలు రాణిని ఒక హీరోయిన్ లాగా చూపించాలనుకున్నాము. అది మీకు బూతులా ఎందుకు కనబడుతుంది? ఈ ఒక్క మాటతో తప్పే ఉందండి. మీరు ఇది ఏదైతే చెప్పారో అందరూ ప్రజలే మీకు కింద కామెంట్ లో పెడతారు. ఖచ్చితంగా కామెంట్స్ పెట్టాలి. ప్రజలు ఉన్నది అందుకు. ఒకవేళ ప్రజలకి ఈ ఇంటర్వ్యూ నచ్చలేదు, హీరోయిన్ చేస్తాను నేనెందుకు చేస్తా? మా ప్రొజెక్షన్ అప్పుడు అట్లుండే. ఆమె హీరోయిన్ అప్పుడు మీ ప్రొడక్షన్ హీరోయిన్ కాదు, ఆమెను మేము ఇట్లా చూపించాలనుకున్నాము. హీరోయిన్ ఇప్పుడు ఈమెను తెచ్చి మేము హీరోయిన్ చేయాలని కాదు, మేము అప్పుడు ఆమెని అట్లా చూపించాలనుకున్నాము, చూపించినాము. ఆమెని ఒక హీరోయిన్ తో పోల్చో ఇంకొకరితో పోల్చో అప్పుడు చూపించాలి. ఇక్కడ నేను అన్న విషయం ఏంటంటే ఇప్పుడు సినిమాలో హీరోయిన్లు ఎక్స్పోజ్ చేసినప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మా ప్రోగ్రామ్ లో ఈవెన్ కూడా ఇట్లా కొంచెం ఎక్స్పోజ్ గా చూపిస్తే ప్రజలు ఆదరిస్తారేమో అని చెప్పేసి చూపించడం. అది ఆదరించారు కాబట్టి కదా అన్ని వ్యూస్ వచ్చినాయి. ఎంత ఇచ్చారండి ఆవిడకి? అదే 4 or 5 ఇచ్చినాం పర్ డే. సో అప్పుడు మీరు ఏం చెప్తే అది చేయాలి. అక్కడ ఏం చెప్తే అది చేయాలంటే అట్లా కాదు, డైరెక్టర్ మీరే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు కాదు ఏం చెప్తే చేయాలంటే రా రూమ్ లోకి రా చేయాలి, ఇది కాదు. నేను మాట్లాడలేదు, మరి మీ మైండ్ మొత్తం ఖరాబ్ ఉన్నది. ఖరాబ్ లేదు, కరెక్ట్ ఉన్నది. మరి ప్రజలకు అర్థం కాదు ఏది పడుతుంది చేయాలంటే. అమ్మా ఇది చూసి అంటే ఒక ప్రోగ్రామ్ అని పెట్టుకుని మొత్తం ఏది పడుతుంది చేస్తారు అని ప్రజలు అనుకుంటారు. వాళ్ళకు క్లారిటీ కావాలా? వాళ్ళ క్లారిటీ మీరు ఉన్నారు కదా ఇన్స్టాగ్రామ్ లో ఇలా వెళ్ళగానే ఒక టిక్ టిక్ అని కొట్టేసి వీడియోలు పెట్టడానికి. సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ అందరూ వాళ్ళు సినిమాల్లో అవకాశాలు రాలేదు కాబట్టి సో మేమే ఒక సినిమా లాగా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి వాళ్ళకున్న ఆశలు కానీ, ఇప్పుడు ఇవ ముసలామె రేపు ఎల్లుడు చచ్చిపోయి ముసలామె, ఆమెకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. సో ఆమె కోరికలు ఎట్లా అంటే నేను హీరోయిన్ లాగా ఉండాలి, హీరోయిన్ లాగా చూపించుకోవాలి అని ఆమెకు ఉన్నప్పుడు, సో మాకు ఆ విషయం మాకు తెలిసినప్పుడు మేము ఖచ్చితంగా చూపించినాం, చేసినాం. సో ప్రజలు కూడా ఆదరించారు, ప్రజలు కూడా ఆమెకు చాలా మంచిగా కామెంట్స్ పెట్టారు, మీరు చాలా బాగున్నారండి అన్నారు. ఇంకొకటి నార్మల్ ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళకున్న ఆశయాలు వాళ్ళకున్న డ్రీమ్స్ ని ఇక్కడ మా సైడ్ నుంచి మేము వాళ్ళకి ఫుల్ఫిల్ చేస్తున్నాం అని చెప్పేసి పెద్ద స్క్రీన్ మీద చేస్తాము. చిన్న పెద్ద స్క్రీన్ మీద ఎట్లా వాళ్ళు పోలేకపోతున్నారు కాబట్టి చిన్న స్క్రీన్ పైన మేము చేస్తున్నారు. అంటే వీళ్ళతో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు మీకు కాంటాక్ట్స్ ఉండే, ఒకప్పుడు వాళ్ళతో కలిసి మీరు ప్రాజెక్ట్స్ చేశారు, బట్ ఇప్పుడు కొంచెం మీరు వేరే వే ఆఫ్ లో వెళ్తున్నారు. అయినా కానీ దీని గురించి మీకే ఎక్కువ క్లారిటీ ఉంటది కాబట్టి అడుగుతున్నాను. చాలా వరకు ఇక్కడ ఈ టీమ్ లోకి వచ్చే వాళ్ళు కానీ ఈ గ్యాంగ్ లోకి వచ్చే వాళ్ళు కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క లైఫ్ స్టోరీ నేను చూసినంత వరకు. అంటే వాళ్ళ లైఫ్ లో ఏదో కోల్పోయి మోసపోయి నాయన ఇక్కడ వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళ లైఫ్ స్టోరీ చెప్పారు కదా, ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరి జర్నీలో వాళ్ళు మోసపోవడం ఎక్సెట్రా థింగ్స్ కొన్ని జరగడం వల్ల వాళ్ళు ఇలా మారిపోయి ఇలా వచ్చేసారు. కాకపోతే ఈ వచ్చిన దాంట్లో ఆల్రెడీ మ్యారేజెస్ అయిపోయి ఉన్న వాళ్ళు అది వేరు, వాళ్ళ లైఫ్ అయిపోయింది అక్కడతో. కానీ యూత్ కూడా ఉన్నారు, అది అమ్మాయిలు. అబ్బాయిలు అంటే ఓకే పెద్ద మ్యాటర్ కాదు, అమ్మాయిలు యూత్ ఉన్నారు, వాళ్ళకి జస్ట్ మ్యారేజ్ అయ్యి విడిపోయి లేదంటే ఒక బాబు ఉండి ఒక పాప ఉండి ఇలాంటి అమ్మాయిలు. ఇప్పుడు మీకు మీ ఛానల్ కి దమ్ముందా? మీ ఛానల్ కి దమ్ముందా? ఏమో ఒకసారి చూడండి, నాకైతే తెలియదు. మీ ఛానల్ కి దమ్ముంటే పేర్లతో సహా క్లియర్ గా చెప్పండి. పేర్లతో ఓకే, మీరు కూడా పేర్లతో సహా మీరు కూడా నేను అడిగిన క్వశ్చన్స్ మీరు నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా చెప్తా అంటున్నాను. సరే ఉషారా అని ఉంది, ఓకే నేను ఇంటర్వ్యూ చేసిన, ఏందమ్మా ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నావు, వాళ్ళంటే ఆంటీలో ముసలోలో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ అయిపోయింది. అవి ఏం చెప్పింది?
ఆమె ఏం చెప్పిందంటే నేను చేస్తాను, ఎందుకంటే నాకు చేత కాదు బయట పనులు చేసుకోవడం, నాకు కాలు నొప్పులు ఉన్నాయి, అది నొప్పులు ఉన్నది, ఇప్పుడే పండు ముసలిది అయిపోయినట్టు నాకు కాలు నొప్పులు ఉన్నాయి, సో అందుకనే నేను ఇలాంటి వీడియోస్ చేసుకుంటున్నాను అన్నది. అంటే నీకు వీడియోస్ లో దుంకడానికి ఎగరడానికి కాలంలో పట్టుంది బలం ఉంది కానీ పని చేసుకోవడానికి బలం లేదా అనే దానికి మీరేం చెప్తారు? అలాంటి యూత్ వస్తున్నప్పుడు ఎంకరేజ్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఆమె క్వశ్చన్ అడిగారు, ఆమె సమాధానం చెప్పింది, అయిపోయిందంటారా? అయిపోయింది కదా. ఎందుకు అయిపోతుంది మీరు చెప్పండి. అలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఆమె గురించి చెప్పడానికి నేనెవరు? ఇప్పుడు మీ గురించి నేను మాట్లాడే రైట్ నాకు ఉంటుందా? అలా కాదండి, దీన్ని మీరు స్కిప్ చేయదు. మీకు దమ్ము ఉంటే మీరు పేర్లు చెప్పండి. అంటే పేరు చెప్పారు, మీరు ఆన్సర్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఏమైనా ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు దమ్ లేదా ఇప్పుడు చెప్పండి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నా కంటెంట్ నాది, వాళ్ళ కంటెంట్ వాళ్ళది, నీ కంటెంట్ నీది. నా ఒపీనియన్ నేను ఒకటే చెప్తా, ఎప్పుడైనా కూడా సమాజాన్ని బాగుపరిచేటట్టు వీడియోలు చేస్తే సమాజానికి మంచిది, కానీ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకడు పొద్దుగా లేచి సుప్రభాతం పెట్టి ఇగో ఇది మంచిగా ఉంటుంది వినండి అంటే ఎవడు వినట్లేదు. ఒకడు కెమెరా ముందుకు వచ్చి ఎక్స్పోజ్ చేస్తేనో లేకపోతే బూతు మాటలు మాట్లాడితేనో ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రజలకు కావాల్సింది అదే, ప్రజలకు కావాల్సింది అది కావాలనే వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ అదే చేస్తున్నారు. అదే ట్రెండ్ నడుస్తుందో అదే చేస్తున్నారు. ప్రజలు వన్స్ మాకు ఇవన్నీ వద్దు అని చెప్పేసి ప్రజలు ప్రతి ఒక్క వీడియోకి రిపోర్ట్ కొడితే, ఇప్పుడు మనం ఇద్దరం చేస్తున్నాం, దీనివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు, కానీ ఒకవేళ ఇంటర్వ్యూ హిట్ అయితే నీకు డబ్బులు వస్తాయి, ఇటు కాకపోతే డబ్బులు రావు. ఈ ఇంటర్వ్యూలో నన్ను కూర్చోబెట్టినావు, నేను చాలా వీడియోస్లలో బోల్డ్ అని చెప్పేసి మీరే అన్నారు. సో నన్ను చూడగానే ఈ వీడియోకి రిపోర్ట్ కొట్టాలి ప్రజలు ఖచ్చితంగా. అదే బాగా స్కిప్ చేశారు, అది కాదు. ఒకటే క్వశ్చన్, యూత్ వచ్చారు ఈ టీమ్ లోకి, మీరు అన్న ప్రకారంగా జనాలు ఇదే కోరుకుంటున్నారు, అందుకే ఈ కంటెంట్ ఇస్తున్నాం అన్నప్పుడు మీ సావు మీరు రావండి, మీరు ఇచ్చుకోండి. మీ లైఫ్ అయిపోయింది, మీకు మ్యారేజెస్ అయిపోయాయి, కొంతమంది మ్యారేజెస్ లైఫ్ స్పాయిల్ అయిపోయిన ఆంటీ వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. యూత్ వస్తున్నారు అమ్మాయిలు, రావుదా? అది ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. ఎవరు ఎంకరేజ్ చేశారు? అవును, మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇంత మనీ ఇచ్చి చెయ్యండి అని చెప్పినప్పుడు మీరు ఎంకరేజ్ చేసినట్టే కదా. అక్కడ ఇప్పుడు సినిమాలో డైరెక్టర్ అవకాశం ఇచ్చిందని చెప్పేసి డైరెక్టర్ ఆమె చెడుకో అని చెప్పిండ, చెడగొడుతున్నట్ట, లేదంటే వాళ్ళ జీవితానికి ఒక అడ్డు కూడా ఇస్తున్నట్ట, లేకపోతే వాళ్ళని గలీగా చూపిస్తున్నట్ట, అది చిత్రం. మీరు చేసేది మరో బాహుబలి సినిమా అంటారా? సినిమా నేను చెప్పట్లేదు, నేను చేసేది నాకు బాహుబలి తోటి పోల్చుకుంటా. ఇప్పుడు నేను ఇప్పుడు అక్కడ నా టైం పెట్టి నా ఏమంటారు నా స్కిల్స్ అక్కడ పెట్టి నేను చేసేది నాకు అది పెద్ద ప్రాజెక్టే అనుకుంటా. సో నేను చేస్తున్నా, అది అక్కడ వరకే ఆగిపోతుంది. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, వాళ్ళు చెడిపోతున్నారు అంటే అది నువ్వు నన్ను అడగాల్సింది కాదు, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించు. ఇగో ఇట్లా సోషల్ మీడియాలో పెట్టినందుకు మొత్తం యూత్ అంతా వచ్చి ఖరాబ్ అవుతున్నారు. సార్ రేవంత్ రెడ్డి సార్, మీరు వెంటనే యాక్షన్ తీసుకొని యూట్యూబ్ ని బంద్ చేయారు ఇండియాలో. వెంటనే మీరు ఇన్స్టాగ్రామ్ తీపిచేయండి, మీరు వెంటనే ఫేస్బుక్ అనే ప్లాట్ఫామ్ తీపిచేసేయండి. ఎందుకంటే దీనివల్ల యూత్ ఇట్లొచ్చి పాడైపోతున్నారండి అని క్వశ్చన్ చేయండి. అదే క్వశ్చన్, మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారని నా ఆన్సర్. సో నో కామెంట్ దీనిపైన. మీరు ఎందుకు కామెంట్ చేయాలా? నేను ఇప్పుడు ఏమంటున్నా, ఇప్పుడు JR7 మీడియాకి దమ్ము ఉంటే పేర్లు చెప్పండి అన్నప్పుడు పేర్లు చెప్పినప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వాలి కదా. మీ ఒపీనియన్ అడుగుతున్నారు, చెప్పట్లేదు. ఇప్పుడు మీరు నా గురించి అడుగుతున్నారా క్వశ్చన్? మీ గురించి అడుగుతున్నాను, మీ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. నా ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఆడిషన్ చేసి తీసుకొని నాకు ఇట్లా కావాలి, ఆడిషన్స్ కూడా అన్ని ఉంటాయి. అంటే ఇది చిన్న ఎటకారం చేయట్లేదు, ఎటకారం చేస్తారు మీరు. నో ఎటకారం చేయట్లేదు, ఆడిషన్స్ కూడా ఉంటాయా అని చెప్పేసి నాకు తెలియదు కదా. ఉంటాయి. ఓకే. సో మేము అనుకున్నప్పుడు సో ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి అనుకున్నాం, అయిపోయింది. సో చేసిరు, అయిపోయింది. దాని తర్వాత సబ్జెక్ట్ ఏంటంటే తనకి నా షోలో పేరు వచ్చి ఉంటే వేరే ఆపర్చునిటీ వస్తాయి, వచ్చింది లేదా నాకు తెలియదు. వచ్చి ఉంటే ఆమె అక్కడ చేసి ఉంటుంది. అక్కడ నీకు వల్గర్ అనిపిస్తే మీరు వెళ్ళి ఆమెనే డైరెక్ట్ అడండి, మీరు ఇక్కడ ప్రోగ్రామ్లో చేసి కదా వల్గర్ అనిపించింది, ఇది నచ్చట్లేదు, నేను సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా ఉషా అని చెప్పి మీరు సీరియస్గా చెప్తే వాళ్ళు వింటారు. నాకేం అవసరం అండి ఇవన్నీ. సరే, ఇంకొకటి మీ ఒపీనియనే కావాలి నాకు. ఈ రోజు నేను మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టాను, నాకు మీ ఒపీనియన్ తెలియాలి అంతే. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తారా? క్వశ్చన్ నేను అడగాలి, ఇదే సబ్జెక్ట్ మీద నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఆమె ఇట్లా చేస్తుందని నీకు తెలుసు, ఇట్లా చేస్తుందని ఉషా ఇట్లా చేస్తుందని నీకు తెలుసు, అలాంటి అమ్మాయి నీ ఇంటర్వ్యూ తెచ్చి ఇట్లా చేస్తుందని చెప్పేసి ప్రజలకు ఎందుకు మళ్ళీ నువ్వు చూపిస్తున్నావు? అంటే నువ్వు సీక్రెట్ గా సైడ్కి వచ్చి ఇట్లా చేయకు మంచిగా ఉంటుంది, మంచిగా అంతా
గలీజ్ సొసైటీ ఎట్లున్నది యూత్ అని చెప్పేసి ఆమె అక్కడి నుంచి అక్కడికి పంపించచ్చు కదా. అంటే నీ వ్యూవర్షిప్ కోసము నువ్వు తెచ్చి ఆమె అడగాల్సిన అడిగి రుద్దాల్సిన రుద్ది నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి నువ్వేదో ఎలివేషన్ ఎందుకు ఇవన్నీ. ఇప్పుడు మీరు అయిపోతే నేను మాట్లాడుతున్నా. క్వశ్చన్ అడిగారు కదా, యాక్చువల్లీ నేను తనకు చెప్పాను ఇంటర్వ్యూలో తను కొన్ని విషయాలు మాట్లాడినప్పటికైనా మీరు అన్నారు కదా మరి ఎందుకు మంచి చెప్పేవాళ్ళు మంచి చేసేవాళ్ళు ఎందుకు ప్రమోట్ చేయడం అని. తన ఇంటర్వ్యూ 1 hour అయితే ఒక 25 minutes మాత్రమే అమ్మాయి ఇంటర్వ్యూ ఉంటుంది. మిగతాది ఏవైతే సెన్సిటివ్ విషయాలు వచ్చాయో మొత్తం తీసేసా. అది నా కోసం కదా, తన కోసమే. ఈ 25 minutes లో అసలు ఎటువంటి కాంట్రవర్సీ లేదు, ఎటువంటి మీరు అమ్మాయితో మాట్లాడింది లేదు, మీ వ్యూవర్షిప్ కోసం అయితే అసలు కాదు. ఇక్కడ ఒక మీ ఇంటర్వ్యూ అయినా సరే మీరు ఆల్రెడీ మాట ఇచ్చారు ఏది తీయొద్దని, ఓకే అది మీ ఇష్టం. బట్ వేరే ఎవరిని మేము ఇంటర్వ్యూ చేసినప్పటికైనాను వాళ్ళ లైఫ్ స్టోరీలో ఏదైనా చెప్పి తర్వాత మేము పెట్టాక వాళ్ళకి కొంచెం వద్దనిపిస్తుంది అని వాళ్ళు చెప్తే ఖచ్చితంగా తీసేస్తాం. అలా అంటే ఆ అమ్మాయి ఇంటర్వ్యూ ఫేస్బుక్ లో 1 million పోయింది తన స్టోరీ గురించి. వెంటనే తను కొంచెం డిలీట్ చెయ్యు అని అంటే చేసేసా. కావాలంటే తనని అడగండి చేసామా లేదా అనేది. కానీ పెట్టనైతే పెట్టింది కదా, ఆల్రెడీ 1 million రీచ్ అయితే వచ్చింది కదా. 1 day లో పెట్టి 2-3 hours కి 1 million పోతే నేనేమిలా చేసేది అన్నట్టుంది కదా ఇక్కడ. సోషల్ మీడియా మరి ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇప్పుడు మీరు ఒక మనిషిని మార్చాలనుకుంటే ఆఫ్ కెమెరా కూడా మార్చొచ్చు, కానీ మీరు ఇన్ కెమెరా తెచ్చి మీరు ఆల్రెడీ వాళ్ళ మీద రుద్దాల్సిన నేను వెయ్యలేదు, తీసేసా. అంటే 1 million చూసిన తర్వాత మీకు బెనిఫిట్ వచ్చిన తర్వాత తీసేస్తే. ఒక నిమిషం, 1 hour ఇంటర్వ్యూలో ఎందుకు 20 minutes వేసాను, ఎందుకు మిగతాది ఎందుకు లేదు? కంటెంట్ లేదేమో మీకల్లా. కంటెంట్ లేదు అని కాదు, మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇచ్చా. సరే ఇక మీరు క్వశ్చన్స్ అడగండి. మీరు యాంకర్ కాదు, నేను ఇక్కడ యాంకర్. ఈ రోజు ఏంటో నేను యాంకర్ లాగా లేదు, నాకు మీరు యాంకర్ అయిపోయారు. అంటే మీకు అలా వచ్చేస్తుంది అనమాట బ్లడ్ అనేది. ఇంతకు ముందు యాంకర్ గా చేశారు కదా. లాస్ట్ కి మళ్ళీ మనం ఒక 10 minutes నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాం, మీ ఛానల్ అప్లోడ్ చేద్దాం. నన్ను ఇంటర్వ్యూ చేస్తారా అంటే అప్పుడు నేను యాంకర్ అయితే? అంటే మీ అంత ప్రొఫైల్ నాకు లేదండి. కాదండి, నార్మల్ గా ఇప్పుడు సమాజంలో ఉన్న చెత్తంతా మాట్లాడాలంటే సమాజం 10 నిమిషాలు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి నేను టైం ఇస్తాను. సో ప్రెసెంట్ నేను మీకు మళ్ళీ చేస్తాను. ఇప్పుడు పెద్ద బాస్ అని చెప్పేసి మీరు పెట్టుకున్నారు కదా, అంటే బిగ్ బాస్ లో మీకు అవకాశాలు వస్తలేవు అని చెప్పేసి పెద్ద బాస్ తెచ్చుకున్నారా? అట్లా కాదు. పెద్ద బాస్ ఎందుకు పెట్టినామంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టు పబ్లిక్. ఓకే, whoever seeing our videos, ప్రజలు ఎవరైతే మా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళ కోసం మేము ఒక కొత్త ప్రోగ్రామ్ ఏర్పాటు, లైక్ బిగ్ బాస్ లాంటిదే కాపీ క్యాట్ అనుకోండి. ఇప్పుడు కాపీ క్యాట్ అంటే ఎవరు చేయంది ఏం లేదు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు క్యారిమెంట్ ఇట్లా చాలా మంది పేర్లు చాలా ఉన్నాయి. సో అదంతా సబ్జెక్ట్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు బిగ్ బాస్ లాంటి ప్రోగ్రాము అక్కడికి ఓన్లీ ఈ ఇండస్ట్రీ వాళ్ళని అండ్ కొంచెం సీరియల్స్లో వాళ్ళని వీళ్ళని తీసుకుంటున్నారు కదా. సో ఇక్కడ చోట మోట యూట్యూబర్స్ కూడా ఉన్నారు కదా, వీళ్ళని పెట్టి మనం కంటెంట్ చేస్తే అది ఎంతవరకు పోతుంది ముందుకు అని చెప్పేసి మనం ఇట్లా చిన్న షో లాగా చేసినాం. ఆడిషన్స్ అంటే ఎలా చేశారంటే ఏ వే ఆఫ్ లో చేశారు? ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు ఆడిషన్స్ లో? అంటే ఆడిషన్స్ అంటే ఇట్లనే చేయడం కాదు, మేము చేసేది దాని పేరు ఆడిషన్ అని పెట్టుకున్నాం. ఉత్తగా ఇట్లా పిలిచి చెప్పాము మీ పేరేంటి, మీకు అర్థం మీరు ఎక్కేంది, మీరు యాక్టింగ్ స్కిల్స్ ఏమున్నాయి అన్నప్పుడు తగది. అదేంటది ఉత్తగా ఆడిషన్ చేసినప్పుడు మీరు చోటా మోటా యూట్యూబర్స్ అన్నప్పుడు యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు, కానీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీ పెద్ద బాస్ నడిచింది మొత్తం స్క్రాప్ బ్యాచ్ వాళ్ళే నడిచాయి. ఫీల్ అయితే ఏంది బరాబర్ అంట. రేపు పొద్దుగల ఎవరెవరిని స్క్రాప్ బ్యాచ్ అంటున్నారు? ఇప్పుడు మీరు ఎవరిని ఉన్నారో నేను కూడా వాళ్ళని అంటున్నాను. ఇప్పుడు నేను అన్న వాళ్ళకి నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, మరి నాకు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు నేను ఉప్పల్ బాల్ని స్క్రాప్ అన్నా, వైజాగ్ సత్యం స్క్రాప్ అన్నా, ముసలామని స్క్రాప్ అన్నా, ఇంకా ఆ విషయం స్క్రాప్ అన్నా, డైరెక్ట్ ఇంటర్వ్యూని అంట. ఇప్పుడు మీరు ఎవరిని అంటున్నారో నాకు చెప్పాలి. మీరు ఎవరినైతే అంటున్నారో నేను కూడా నేను అన్న వాళ్ళందరూ మీరు అంటారు. సో చూసిరా, ఇప్పుడు మీకు నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, కానీ ఇక్కడ యాంకర్ కి మీకు అండర్స్టాండింగ్ ఉందో లేదో నాకు తెలియదు. ఇక్కడ లైవ్ లో ఒక యాంకర్ మీ అందరినీ స్క్రాప్ అంటుంది. స్క్రాప్ అంటే తెలుసు చెత్త చెత్త అని డైరెక్ట్ యాంకర్ అంటుంది. పొద్దుగల పోయి వాళ్ళ ఇంటి మీద దాడి చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, మీ ఇష్టం దాని తర్వాత. ఓకే, ఉప్పల్ బాలు గారు, వైజాగ్ సత్య గారు, మీకు మాకున్న ర్యాప్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో అందుకనే ఇది ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే. సో నాకు మీకు కూడా మంచి ర్యాప్ ఉంది కాబట్టి మీరు కూడా హార్ట్ కి తీసుకోకండి, జస్ట్ పార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఓకే ఓకే ఫైన్ ఫైన్. మీకు ఎలా ఫ్రెండ్స్ నాకు అలాగే ఫ్రెండ్స్. ఇప్పుడు క్వశ్చన్ కంప్లీట్ చేయలేదు మీరు. క్వశ్చనా చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. కాదు, మీ క్వశ్చన్ ఏం అడుగుతున్నారో నేను
వినలేదు, మీరు ఆ క్వశ్చన్ మళ్ళీ సో అడగండి అంటున్నా. ఎగ్జాక్ట్లీ చందు గారు ఏం చేస్తున్నారంటే ఇంటర్వ్యూలో అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఎక్కడ తిరిగి యాంకర్ ని కన్ఫ్యూజ్ చేసేసి ఆహా యాంకర్ చూసారా గెలవలేకపోయింది అలా ఇచ్చి పడేసా అని చెప్పేసి ఒకటి ఎలివేట్ ఇచ్చుకోవడానికి చేస్తున్నారు ప్రయత్నము ప్రస్తుతానికి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు నాకు నేను ఎలివేషన్ చేయకపోతే మీరు ఇస్తారా? మీరు పిలిచిందే నన్ను వేసుకోనికి. ఎవరు నేనా? అబ్బా అంత లేదండి. ఓకే ఇప్పుడు పెద్ద బాస్ టాపిక్, పెద్ద బాస్ బిగ్ బాస్ లాగా మీరు ఇలా చేసారు ఆడిషన్ గురించి. ఆడిషన్ ఓకే, ఆడిషన్ చేసినాము. ఇప్పుడు ఎవరెవరు వచ్చారు అంటే ఈ వీలు కాకుండా ఉన్నవాళ్ళు కాదు, అప్పుడు ఎవరైనా ఆడిషన్ చేసినామంటే ఉషా కిరణ్ ని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయిని, దాని తర్వాత అంతే వాళ్ళిద్దరిని చేసినాం. మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ ఉన్నారు కదా. ఈ ఉషా కిరణ్ అనే అమ్మాయి పెద్ద బాస్ నుంచి పరిచయం సోషల్ మీడియాకి. సో సెలెక్టివ్ గా తీసుకున్నారు అంతే. అంటే మళ్ళీ యూట్యూబర్స్ అందరికి అవకాశం కల్పించానంటే నాకు అందుకనే అడిగాను. అంటే ఓన్లీ వాళ్ళని మాత్రమే తీసుకున్నారు, మళ్ళీ యూట్యూబ్ లో ఉన్న చోట మోట అందరికి అవకాశం ఇచ్చాను అని అంటే. ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా ఉన్నారు, కానీ వాళ్ళని తీసుకొస్తే రీచ్ వస్తుందో రాదో అనుకున్నాం. ఎందుకంటే వీళ్ళని ప్రజలు చూస్తారు కాబట్టి వీళ్ళని తీసుకొచ్చినాం. ఓకే ఓకే అండి, మేము రోజు చేయడానికి మంచిగా ఉంటుంది, మాకు కన్వీనియంట్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళని తీసుకొచ్చినాం. ఓకే. అండ్ ఇంకొకటి ప్రజెంట్ మనం చూస్తున్నాము లోకల్ పిల్ల లక్ష్మి, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది, తెలుసు కదా. అదే ఒక స్కిన్ షైన్ గానీ ఒక క్రీమ్ వాడడం వల్ల ఫేస్ అంతా ఇలా అయ్యింది అని చెప్పేసి తను అంటుంది. రీసెంట్ గా ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసాం మొన్నే. కాకపోతే చాలా మంది జనాలు ఏమంటున్నారంటే ఇదంతా ఫేక్, ఏదో అమౌంట్ కోసం చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మీరేం చెప్తారు దీని గురించి? ఆమె చేస్తుంది అబద్ధమా నిజమా తెలియాలంటే ఐదర్ మీరైనా క్రీమ్ వాడాలి, ఐదర్ నేనైనా క్రీమ్ వాడాలి. మీరే వాడేసేయండి క్రీమ్. నాకెందుకు అంత? నేను ఆమె ప్రైమ్ మినిస్టర్ కాదు, సీఎం కాదు, ఇంకా నాకు కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాదు. నేనెందుకు ట్రై చేస్తా అండి? ఇంపార్టెంట్ పర్సన్ కాదు, లైక్ ఒక సిస్టరే కదా మీకు. అంటే పాత పరిచయాలండి, పాత పరిచయాలు. ఎప్పుడు ఆమె ఇంటర్వ్యూ చేయలేదా? నేను ఇంటర్వ్యూ అనట్లేదు, తెలుసు కదా, జస్ట్ విన్నా అంతే. విన్నారు అంతే. ఓకే, అదే బాగా వైరల్ అవుతుంది కదా, మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాను. ఒపీనియన్ అంటే ఏం లేదు ఆమె మీద. ఆమె మీద ఒపీనియన్ ఏంటి అని నేను అడగలేదు. ఆ అమ్మాయి ఉన్న సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి అంటున్నా. మీరు అన్ని ఒక్కొక్కసారి ఇన్స్టాగ్రామ్ లో మంచి విషయాలు కూడా అప్పుడప్పుడు ఆనిముత్యాలు కూడా చెప్తుంటారు కదా మీ నోటి నుంచి. సో అలా క్రీమ్స్ వాడి అలా అవుతున్న వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి అంటే ఒక మంచి విషయం మా ఛానల్ నుంచి. ఇప్పుడు మీరు అడగాలంటే నా మీద 100 ప్రశ్నలు ఉన్నాయి, అడుగుతాను. నాకు ఈ ఒపీనియన్స్ కూడా కావాలి. వాళ్ళ మీద భయం అవుతుంది ఆన్సర్ ఇవ్వడానికి, వాళ్ళకి నాకు పెడుతున్నారు అని చెప్పేసి. నేనా? అవును, భయం అవుతుంది. భయపడండి ఒకసారి. ఇప్పుడు భయం చేస్తుంది కదా. ఇప్పుడు అలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గురించి నేను మాట్లాడితే రేపు పొద్దుగాల నా ఫ్యూచర్ ఉంటుందో లేదో. ఇప్పుడు మళ్ళీ నేను బతికేటోడిని. ఇప్పుడు నా రెక్కాడితే కానీ డొక్కాడదు. నేను పొద్దుగా లేచి ఏదో కాయ కష్టం చేసుకుంటాను. నన్ను వచ్చి మీరు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అడిగితే పుసుక్కున పెద్ద యూట్యూబర్లు వచ్చి నా ఇంటి మీద దాడి చేశారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంది? ఓకే, మొత్తానికి సెలబ్రిటీస్ గురించి మాట్లాడాను. సో మిమ్మల్ని సెలబ్రిటీస్ కాదు అని చెప్పేసి ఎటకారం చేస్తున్నాడు చందు రాక్స్. ఆఫ్ కోర్స్ అట్లే అనుకోండి. అయిపోయింది. ఇప్పుడు వస్తారు మీ ఇంటి మీదకి. ఎవరు వస్తారు? రెడీగా ఉన్నారా మీరు? ఇంకా మీరు అట్లా చెప్పండి ఒక్కసారి ప్లీజ్ నా కోసం. ఏం చెప్పాలి చెప్పండి, చెప్తాను. ఇగో మీ అందరూ చందు వాళ్ళ ఇంటి మీదకి దాడికి పోండి అని చెప్పు ప్లీజ్. ఎవరికి విత్ పేర్లతో మెన్షన్ చేసి మరి చెప్పు. అలా ఇప్పుడు సరే, నీ కోసం నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా. ఏంటి? నేను డైరెక్ట్ గా వీళ్ళందరి స్క్రాప్ అంటున్నా. మీరు ఎంతమందిని అయితే ఇంటర్వ్యూ చేసిరో వాళ్ళందరినీ స్క్రాప్ అంటున్నా. నేను ఎంతమంది అయితే ఇంటర్వ్యూ చేసినా నేనే అంటున్నా. వాళ్ళకి మీరు ఉసగొల్పి నా మీదకి దాడికి చెప్పేది సార్. అన్నం పెట్టడం బడికి దాడి ఎవరు చేస్తారండి? మీరే ప్రొడ్యూసర్, మీరే డైరెక్టర్, మీకు ఆర్టిస్టులు ఎదురు తిరిగితే మీరేం చేస్తారు? ఇంకా అట్లా కాదు, వాళ్ళు ఇవాళ అంటే ఈ కొద్ది గొప్ప ఈ ఫేమ్ వచ్చిందంటే అఫ్కోర్స్ అందులో నాది ఒక 10% పాత్ర ఉన్నది. నేను చేసే ఇంటర్వ్యూస్ వల్ల వాళ్ళకంటూ కొంచెం గుర్తింపు వచ్చింది. నేను మొత్తం వాళ్ళని తీసుకొచ్చి లాబట్టి కూర్చోబెట్టి తినబెట్టి బాత్రూమ్ పోవడం చెప్పలేదు. కాకపోతే నా పాత్ర కూడా ఉంది కాబట్టి వాళ్ళకు నా మీద ఎంతవరకు అభిమానం ఉన్నది. సో వాళ్ళు నా మీద దాడికి రారు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క అంటే ఇంత మంచి మాట చెప్పారు కాబట్టి ఒకటి బషీర్ మాస్టర్ గురించి తను డాన్స్ చేసిన వీడియో మీరు అన్నారు కదా, అరే ఏం డాన్స్ చేస్తున్నారు అసలు అది అబ్బా అన్నారండి మీరు. అన్నారు, వద్దండి చెప్పండి. అయ్యా అయ్యా ఏంటి మీరు అసలు? నేనెప్పుడన్నా
బషీర్ మాస్టర్ కి డాన్స్ రాదు, అరే ఏం డాన్స్ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారండి చందు రాక్స్. దీనికి ఆన్సర్ ఇవ్వాలి. నేను అట్లా చేసిన వీడియోలో చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తా అంటున్నా. ఏమన్నారు ఇప్పుడు? బషీర్ మాస్టర్ కి డాన్స్ రాదు అని చందు రాక్స్ అన్నాడు, వీడియో పెట్టాడు. నేను అదే వీడియో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను పెట్టినా, కానీ మీరు అన్నది తప్పు. అంటే మీరు చూసారా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు నాలెడ్జ్ లేకుండా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. అట్లా కాదు, మీరు ఏమన్నారు మీరు చెప్పండి. నేను ఏమన్నా అంటే అతనికి ఒక కామెంట్ వస్తే ఎందుకు ఆయనకు డాన్స్ రాదు అంటారు, ఆయన ఎంత పెద్ద డాన్సర్ తెలుసా అని అన్న. దాన్ని ఏమంటారు? ఎటకారం అంటారు. అంటే చూసిరా, మీ మైండ్ కాదు, మీరు బూతున్నది మొత్తం మైండ్ కాదు, మీరు ఎటకారం ఇండైరెక్ట్. అంటే నేను ఏం మాట్లాడినది బూత్ లెక్కన తీసుకుంటారు, మీరు ఎటకారం అని ఎట్లా అనుకుంటారు? అది ఎటకారం అని అంటారు. బషీర్ మాస్టర్ ఒక పెద్ద కొరియోగ్రాఫర్. ఆయన దాదాపు నాకు తెలిసి 200-300 సినిమా చేసిండు. ఆయన లాంటి కొరియోగ్రాఫర్ ఇండస్ట్రీలో లేడని చెప్పేసి మనందరం బాధపడాలి తప్ప. బాధపడుతున్నాం ఇక్కడ, మీరెందుకు అలా హర్ట్ చేస్తున్నారు మీరు? మరి కాదు మేడం, నేను ఇప్పుడు బాధలో నా వీడియో చూసిరు అసలు ఎంత ఏడ్చుకుంటే చెప్పినా, నేను బాధలో చెప్పిన ఇట్లాంటి కొరియోగ్రాఫర్ మనకు లేడే అసలు. అసలు మీకు కూడా డాన్స్ నేర్పించింది బషీర్ మాస్టర్, ఎందుకు చందు గారు? ఇది తప్పండి, నేను తప్పు చెప్తున్నారు. మీకు చెప్పిండా బషీర్ మాస్టర్ ఇట్లా? నేను చెప్తున్నాను. సో ఆయన ఒక మంచి కొరియోగ్రాఫర్. ఓకే, మంచి కొరియోగ్రాఫర్. మరి ఎందుకు అలా ఎటకరం చేశారు డాన్స్ రాదు అని? అరే మళ్ళా అదే మాట్లాడతారు. నేను ఎటకరం చేయలేదండి అనకుండా ఒక కామెంట్ తీసుకొని ఆ కామెంట్ ని బేస్ చేసుకొని ఇలా అంటున్నారు. ఇలా ఎందుకు అంటున్నారు? ఇంటర్నేషనల్ టాప్ డాన్సర్ ని ఎందుకు ఇట్లా అంటారు అన్న, తప్పే ఉంది. ఓకే, మొత్తానికి స్టాండ్ తీసుకున్నారు బషీర్ మాస్టర్ కోసం, ఒక గొప్ప స్టాండ్ తీసుకున్నాడు చందు రాక్స్. ఆఫ్ కోర్స్. ఓకే, అయినా ఒక ఇంటర్నేషనల్ డాన్సర్, ఇందులో ఎవరన్నా అడ్డు పడితే వాళ్ళని మర్డర్ చేయని కూడా నేను ఎన్నుకోను. ఎందుకంటే ఆయన మీద నాకు ఉన్న అభిమానం అటువంటిది. బషీర్ మాస్టర్ జోలికి ఎవరైనా వస్తే ఊకునేదే లేదు. నీ గురువా? గురువు అని చెప్పను, ఒక గొప్ప కళాకారుడు, ఒక గొప్ప డాన్సర్. అటువంటి స్టెప్స్ మనము చచ్చిపోయిన తర్వాత కూడా చూడలేమండి. అయ్యా మంచి చెప్తున్నా నేను. అంటే నవ్వుకుంటూ మీరు ఎటకారం తీస్తున్నారు, నచ్చలేదండి ప్లీజ్. అయ్యో తప్పండి, అది తప్పు. బాధ అనిపిస్తుంది, మనసుకు బాధ అనిపిస్తుంది అండి. నేను ఎటకారం చేయట్లేనండి, మీరు ఎటకారం చేసి మాట్లాడుతున్నారు, కించపరుస్తున్నారు మీరు బషీర్ మాస్టర్ ని. చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఎన్ని చెప్పినా కూడా నేను ఆయనని ప్రేమించే వ్యక్తినే. ఆయన డాన్స్ కి పెద్ద ఫ్యాన్. ఆయనకి కాదు, ఆయన డాన్స్ కి. ఆయన డాన్స్ ఒక్కో స్టెప్ ఒక్కొక్క. ఇప్పుడు ఇవే స్టెప్స్ కనుక ఇండస్ట్రీలో వేస్తే ఒక్కో స్టెప్ కి 3 నుంచి 5 లక్షలు తీసుకుంటాడు, కానీ ఫ్రీగా మనకి ఏం చూపిస్తున్నాడు. మీకు ఆ విషయం తెలియట్లేదండి అసలు. మీరు తప్పండి, తప్పు. మనిషి నాకు రావడం. మీరు నవ్వుతున్నారు. నేను నవ్వట్లేనండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో హార్ట్ఫుల్ గా చెప్పండి, ఇట్లా మీరు కించపరచొద్దు. ఇప్పుడు నేను హార్ట్ఫుల్ గా చెప్పకపోతే ఇంకెట్లా చెప్తున్నా? ఈ వీడియో బషీర్ మాస్టర్ గారు చూస్తారు అనుకుంటున్నా. ఆల్రెడీ మన ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చారు, సో ఖచ్చితంగా మన ఛానల్ ని ఫాలో అవుతున్నారు. ఆయన చూస్తాడు. మీ అందరికి డాన్స్ నేర్పించిన కాదు, డాన్స్ నేర్పించిన గురువు. ఓకే, గురువుని మీరు కించపరుస్తున్నారు. అవునా? నేను అదే అండి, నాకు కించపరచకండి మీరండి. సరే, ఎన్ని స్టెప్స్ నేర్చుకున్నారు? నేనెందుకు నేర్చుకుంటా? నేను డాన్సర్ అని చెప్పిందా మీకు? మీరు ఫ్యాన్ అన్నారు కదా, డాన్స్ కన్నా కదా. అవును, మరి ఆ డాన్స్ అన్న మీరు టీవీలో పెట్టుకొని ప్రాక్టీస్ చేయట్లేదు? నేను ఒకటి అడుగుతా, చెప్తారా? మీరు వ్రిజ్లింగ్ ఎప్పుడైనా చూసిరా? ఏంటి వ్రిజ్లింగ్? అవును, చూసిరా? ఇప్పుడు మీరు వ్రిజ్లరా? కాదు. మరి నేను డాన్స్ చూస్తా, కానీ డాన్సర్ కాదు. బట్ ఒక మంచి అభిమాని, ఫ్యాన్. ఆయనకు కాదండి, మళ్ళీ ఆయన డాన్స్ కి ఆయన చేసే స్టెప్స్ లకి బాగా ఏ స్టెప్ నచ్చిందండి మీకు? అట్లా చెప్పలేము. ఆయన వేసిన ప్రతి ఒక్క స్టెప్ కూడా అద్భుతం. అది ఒక 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అటువంటి స్టెప్స్ మళ్ళీ రావు అంతే. అవి రావు మజాగా, సీరియస్ గా. ఆయనలో ఉన్న కళ అంత ఇంత కాదండి. పాపం ఆయన తొక్కిర్రు. అవును, ఇప్పటికీ అదే బాధ అనిపిస్తుంటది ఆయన విషయంలో. అదే ఆయన కూడా చెప్పాడు ఇంటర్వ్యూలో, ఇలా చాలా మంది శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ కూడా తొక్కిరంటే తొక్కిరంట.
అయ్యా తప్పే ఉందండి తొక్కినట్టే. అయ్యా ఏ తొక్కుడండి మీరు? అంటే ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కిరంటున్నా మేడం, మీకు ఎట్లా అర్థమవుతుంది నాకు? ఇప్పుడు మీరంతా ఎట్లాంటి డబుల్ మీనింగ్ తీసుకుంటారు. ఇప్పుడు బషీర్ మాస్టర్ ముందే ఆయన పెద్ద ఫైటర్, డాన్సర్ తో పాటు ఫైటర్. అవును, వచ్చిన దాడి చేసిన మళ్ళా అది ఇబ్బంది అవుతుంది. నేను అదే చెప్తున్నా, ఖచ్చితంగా ఇంటర్వ్యూ చూస్తారు, మీరు అలా మాట్లాడుతున్నారు మీ గురువు గురించి. నేను మంచి మాట్లాడుతున్నా. ఆయన చూడండి రేపు పొద్దువల్ల ఆయన ఒక దండ చేసి నాకు ఇస్తాడు, ఇంత మంచిగా నువ్వు చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి. పక్కా 100%. అది ఇన్స్టాగ్రామ్ పెట్టాలి, మీరు పోస్ట్ చేయాలి. పెట్టరా? ఓకే, నేను కొందరితో కొన్ని వీడియోలు పెట్టా. ఓకే, సో ఈ బషీర్ మాస్టర్ గురించి మళ్ళీ నేను లాస్ట్ లో అడుగుతాను. ఇంకొకటి, ఇది వదిలేస్తే మీరు రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు. అంటే లైక్ దెబ్బలు తగిలి ఇక్కడ అంతా ముక్కు దగ్గర ఇట్లా ముక్కు పగిలిపోయి మూతి పగిలిపోయి రమాబాయ్ ఇప్పుడు సబ్జెక్ట్ లకు వచ్చేది ఇంతసేపు అంతా సోది మాట్లాడేది. ఇప్పుడు సబ్జెక్ట్ లకు వచ్చేది, ఇప్పుడు కరెక్ట్ గా మీకు సమాధానం చెప్తా. ఇప్పుడు అడగండి. కొట్టిండు రమాబాయ్, నన్ను కొట్టిండు అని చెప్పేసి మీరు నైటే కార్ లో పోకుండా ఇట్లా 10 మంది వచ్చి కొట్టిర్రు, దాడి చేసిర్రు అని చెప్పేసి మీరు వీడియో పెట్టారు. ఏమైంది అసలు? అక్కడ ఏం జరిగింది? ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఇప్పుడు కొట్టి ఇప్పుడు ఆ వీడియో పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 5 రోజులు అవుతుందా? అవును. ఇప్పుడు కొట్టి గంట దెబ్బలు వెళ్తే నమ్మకం ఉంటారు కదా. అవును, అదే అడుగుతున్నాం, ఏమైంది మరి అని. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రజలకు ఒక ఎరేషన్, వీళ్ళ మైండ్ సెట్ ఎట్లున్నది ఈ మధ్య చూసుకుంటే ప్రతిదీ కాంట్రవర్షియల్కి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు ప్రజలు. ఇంత గొర్రెలా? ప్రజలకు ఇంత నాలెడ్జ్ లేదా? ఎవడన్నా కొట్లాడుకుంటే దాన్ని ఎంటర్టైనింగ్ ఎందుకు చూస్తున్నారు? ఒకరిని కొట్టినంటే ఇంకోటి కొట్టినంటే ఒకటి వాన్ తిట్టినంటే ఒకటి వీని తిట్టినంటే ఎందుకు అంత ఎంటర్టైన్ అవుతారు ప్రజలు? అంత ఖాళీగా ఉన్నారా? నేను స్నాప్చాట్ ఫిల్టర్ పెట్టుకొని రామాబాయి నన్ను ఎందుకంటే ఓ డాగ్ వేసిన స్నాప్చాట్ ఫిల్టర్ పెట్టుకొని ఇట్లా నన్ను రామాబాయి మనుషులు కొట్టిరు అని అంటే ప్రజలు దాన్ని ఓవర్ నైట్ నా దాంట్లో 2.9 మిలియన్ పోయింది. అది దానికి వాట్ రియాక్ట్ అయితే 5.7 మిలియన్ అయితే పోయింది. అంటే ప్రజలు చూడు ఎంత ఖాళీగా ఉన్నారు. ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు మీరు. వాళ్ళు ఖాళీగా ఉండడం కాదు, ఎందుకంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకే, బట్ అక్కడ మీరు వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నట్టే కదా. ఎవరిని? మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు మిమ్మల్ని అభిమానించారు. ఆ వీడియో పెట్టిన గంట సేపట్లో ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టే నా గురించి మీరు తెలుసుకోవాలి కదా. ఆ వీడియో పెట్టిన గంటల ఇంకో వీడియో క్లారిటీ ఇచ్చిన, అరే బాబు ఇది స్నాప్చాట్ ఫిల్టర్ రా, నేను ఆ వీడియో పెట్టిన 10-15 నిమిషాల్లో ఇంత వైరల్ చేసిర్రు, మీరు ఎందుకురా అంత పైచాచిక ఆనందం పొందుతురు? అంటే మీరు ఒక మంచిని ఆదరించానంటే మీరు తీసుకోలేకపోతున్నారు. అదే ఓ చెడుని ఈజీగా ఆ చెడుని తీసుకుంటారు, దాన్ని వైరల్ చేస్తారు. ఒకటి బట్టలు చూపిస్తే దాన్ని వైరల్ చేస్తారు, ఒకటి పిల్లలు చూపిస్తే వైరల్ చేస్తారు, ఒకటి కొట్టుకున్నట్టు వైరల్ చేస్తారు. ఎందుకు మంచికి సపోర్ట్ చేయొచ్చు కదా. సో మొత్తానికి మీరు కావాలని చెప్పేసి మీ వ్యూవర్షిప్ కోసం రమాబాయి నన్ను కొట్టాడు, రమాబాయి నన్ను దాడి చేశాడు, ఇంకా మీరు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయలేరు. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టినా అర్ధగంటకు గంటకు మళ్ళీ ఒక వీడియో జనాల మీద తోస్తున్నారు మీరు. బట్ ఏదో ఒకటి వైరల్ చేయాలి అని చెప్పేసి మీరు వైరల్ చేయాలంటే ఒక 5-6 రోజుల తర్వాత వైరల్ అయిన తర్వాత ఇంకో టాపిక్ మాడతా కానీ పెట్టిన ఆ వీడియో పెట్టిన అర్ధగంటకు గంటకు మళ్ళీ దాని మీద క్లారిటీ. అంటే మీరు అనుకున్న అంచనాల ప్రకారం వీడియో పోయింది కదా, ఇంకేంటి మీకు ప్రాబ్లం? ఏంటిది? అది ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోవడం వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయో చెప్పు. ఏం లేదు. మరి ఇప్పుడు నాకు వచ్చిన లాభం ఏంటి ఇక్కడ? అంటే వైరల్ అయితే దానికి వచ్చిన లాభం ఏంటి? వైరల్ అవుతాయి, దానికి వచ్చిన లాభం ఏంటంటే మీరు వైరల్ అవుతున్నారు కదా, మీరు ఫేమ్ అవుతున్నారు కదా. నేను సహాయం చేసిన వీడియోలు కూడా 14 మిలియన్, 15 మిలియన్, 20 మిలియన్, 25 మిలియన్ కూడా పోయినాయి. సో ఇక్కడ జనాలు ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి మీరు వాళ్ళకి జనాలు చేశారు. అడవుడు గొర్రె ఉన్నాడు యుఎస్ లో, వాడు నలబరి ఉన్నాడు. వాడు ఎలివేషన్ ఇచ్చుకోవడానికి. మీకు సబ్జెక్ట్ తెలుసా? ఇప్పుడు యుఎస్కి వెళ్ళిన మన తెలుగు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? వాళ్ళు ఏం జరుగుతుంది అంటే అక్కడ ఉండకుండా వాళ్ళని ఇండియాకి రిటర్న్ చేస్తున్నారు. సో వై? బికాస్ అక్కడ వాళ్ళు ఇల్లీగల్ గా ఉంటున్నారు అని చెప్పేసి ఈ సోడిగాడు కూడా చేస్తుంది అదే. మోర్ ఓవర్ ఈ సోడిగాడు మాస్టర్స్ అని చెప్పేసి వాడు అక్కడికి పోయి ఒక ప్లాన్ చేసుకొని ఇండియాకి మళ్ళీ నన్ను పంపిస్తారేమో అని చెప్పేసి. మీకు ఇప్పుడు మన ఇక్కడ నుంచి కానీ ఒక కంట్రీకి పోయినప్పుడు, ఇప్పుడు యుఎస్ పోయినప్పుడు ఇక్కడ అసైలం అని చెప్పేసి ఒకటి ఉంటుంది.
ఇప్పుడు నేను ఇండియాకి పోతే నా మీద దాడి జరుగుతుంది, నాకు ఇక్కడనే లైఫ్ టైం గ్రీన్ కార్డ్ కావాలని చెప్పేసి కొన్ని ఉంటాయి. వీడు ఇన్ఫ్లుయెన్సర్ల మీద, ఇప్పుడు ఇక్కడ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ల మీద కావాలని ఓవర్ రియాక్ట్ అయ్యి వాళ్ళని గెలికి వాళ్ళ మీద ఎట్లా అంటే రెచ్చగొట్టే మాటలు మాట్లాడి వీడిని తిట్టేటప్పుడు ఆ వీడియోలు ఎవిడెన్స్గా SLMకి అప్లై చేయడానికి వీడు ప్రయత్నిస్తుండు. వీడు ఇండియాకి రాకుండా ఉండడానికి. బేసిక్గా వీడు ఒక పెద్ద సైకోగాడు. ఎట్లా అంటే నాన్న చనిపోయిండు, ఇది పర్సనల్ విషయం నేను చెప్పకూడదు, స్టిల్ నేను చెప్తున్నా. బికాస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే వీడు జర ఎక్స్ట్రా వర్డ్స్ ఎక్కువ మాట్లాడాడు. వీళ్ళ ఫాదర్ లేడు. బేసిక్గా వీళ్ళ ఫాదర్ చనిపోవడానికి రీజన్ కూడా వీడే. ఎవరు? రామబాయి ఫాదర్. వీడి మంచిగా చదువుకోరా అంటే గాంజాయి తాగుతున్నాడంట. వీడు ఉండేది ఒక నిమిషం, అడ్రస్ మొత్తం నా దగ్గర ఉంది. అడ్రస్ అంతా నేను మీకు ఇస్తా. ఇక్కడ సికింద్రాబాద్ దగ్గరనే ఉంటాడు వీళ్ళు. సో వీడు గాంజాయి తాగి ఇష్టం ఉన్నట్టు వినకుండా వీళ్ళ ఫాదర్ మీదనే అరవడము, వీళ్ళ ఫాదర్ని ఇట్లా కొట్టడానికి కూడా పోయినట్ట సోడిగాడు. సో వీళ్ళ ఫాదర్ అవన్నీ తట్టుకోలేక చనిపోయాడు అని చెప్పేసి విన్నా. సో ఫాదర్ లేడు. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాళ్ళ మదర్ అయితే ఉన్నారు కదా, వీడికి అమ్మాయిల మీద వేరే లెవెల్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఏ అమ్మాయి దొరుకుతుందో, ఏ అమ్మాయితోటి ఉందమ్మాయి. వీడు స్టడీస్ అయిపోయిన తర్వాత ఇక్కడనే అమెజాన్లో వర్క్ చేసిండు. అమెజాన్లో ఒక అమ్మాయితోటి మిస్బిహేవ్ చేసిండు. మిస్బిహేవ్ చేస్తే వీడిని తీసేలోపే, కంపెనీ వీడిని తీసేలోపే వీడి రిజైన్ చేసిండు. వీడు అంత పెద్ద మ్యానిపులేటర్. వీడు మంచోడని ప్రూవ్ చేసుకోవడానికి అవతలని చేస్తాడు. సో వన్ సబ్జెక్ట్ మాట్లాడద్దు, స్టిల్ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే వీడేదో రెవల్యూషన్ స్టార్ట్ చేసినా నాకేదో మార్పు జరుగుతుంది అని చెప్పేసి వీడు అనుకుంటుండు. కానీ వీడు కేవలం అటెన్షన్ గ్రాప్ చేయడానికి మాత్రమే వీడు చేస్తున్న వీడియోస్. సో తల్లి అయితే ఇండియాలోనే ఉంది, తల్లి గురించి కూడా ఆలోచించాలా. నువ్వు సోడియా అని యుఎస్ పోయి అసేనా ప్లే చేసుకుని ఆడనే ఉందామని నీ ప్లాన్ నీకుంటే తల్లిని చూసుకోవాలి కదా గాడిది. నీకు అంత దేశం మీద నీకు అంత రెస్పెక్ట్ ఉండి ఎవడో బెట్టింగ్ ఆడి ఓడగొట్టు సార్, అఫ్కోర్స్ అది తప్పే. కానీ నువ్వు అట్లా ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రాన ఎవడు ఈ మన ఇండియానే కాదు, ఏ కంట్రీలో అయినా కూడా ఇది ఒక హ్యాబిట్ ప్రతి ఒక్కరికి, బెట్టింగ్ అనేది. ఇప్పుడు యూఎస్లో చూసుకుంటే 17 years దాటిన తర్వాత ఎవ్రీవన్ విల్ ఇన్వాల్వ్ ఇన్ గ్యాంబ్లింగ్. సో ఇప్పుడు ఇండియాలో కూడా చాలా మంది బెట్టింగ్ ఆడుతున్నారు. ఇప్పుడు మీరు వాడు చెప్పినంత మాత్రాన చెప్తున్నాం కదా, మన గవర్నమెంట్ కూడా ఇందులో చాలా ట్యాక్స్ వస్తుంది. చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్లో చాలా ఉంది. ఇవన్నీ నేను చెప్పకూడదు, ఎందుకంటే ఇవన్నీ నేను చెప్తే ఆ బ్లేమ్ అంతా నా మీదకి వస్తుంది కాబట్టి నాకు అవసరం లేదు. స్టిల్ నేను చెప్తున్నా, నాకు సమాజం మీద ఒక బాధ్యత ఉంది కాబట్టి వీడు మిమ్మల్ని ఎరగా వాడి వీడేదో మంచి మాటలు చెప్తుండు, వీడియో చేస్తుండ అని చెప్పేసి మీరు నమ్మేది అనుకోండి, వాడు ఆఖరికి వాడి తల్లిని కూడా చూడండి, ఇండియాలో ఉన్న తల్లిని. మీరు వాడికి బుద్ధి వచ్చేటట్టు చెప్పండి. అదే సోడిగా అట్లీస్ట్ మీ నాయన లేడు, మీ అమ్మ ఉంది కదా, పోయి ఇండియాలో మీ అమ్మని మంచిగా చూసుకో. అటెన్షన్ గ్రాప్ కోసము వాళ్ళతో తిప్పించుకొని వీళ్ళతో తిప్పించుకొని నువ్వు ఏదో ఎలివేషన్ ఇచ్చుకుందామని ట్రై చేస్తే పాప మీ అమ్మ ఒంటరిది అయిపోతారా అని చెప్పేసి మీరు చెప్పాలి గైస్. అంటే ఇప్పుడు మీరు అన్న వర్డ్కి తన సైడ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడగాలి అంటే, మా అమ్మ ఎలా ఉంది, మా అమ్మని నేను ఎలా చూసుకుంటున్నానో నాకు తెలుసు, నువ్వెవరు చెప్పడానికి, నువ్వు ఏమైనా వచ్చి 24/7 మా ఇంట్లో ఉంటున్నావా అని వాడి క్వశ్చన్ కదా. ఇదే వాడికి అడిగినా అడగకపోయినా నేను సికింద్రాబాద్లో ఉంటున్న ఇంటికాడికి నేను పోయి పర్సనల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నా. నేను ఒక ఎడ్డోని కాదు, నేను ఇప్పుడు దాకన్నా చూసిన వేరే వాళ్ళ విషయాలు నేను మాట్లాడను అని చెప్పేసి వేరే వాళ్ళ విషయాలు మాట్లాడడానికి నాకు అవసరం కూడా లేదు. వీడు నా సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి నన్ను జర ఎక్కువ మాట్లాడింది కాబట్టి నేను వాన్ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. సో నేను ఎంక్వైరీ చేసిన విషయంలో వీడు తల్లిని చూసుకుంటాడు, తండ్రి వీని చనిపోయాడు, తండ్రికి ఇబ్బందులు పెట్టిండు, వీడు పెద్ద ఏమంటారు గాంజా తాగే పెద్ద వీడు సోడిగాడు. సో ఇక్కడే కాదు, యుఎస్లో కూడా ఒక అమ్మాయిని హెరాస్ చేసి వీడి వల్ల ఒక అమ్మాయి 16th floor 18th floor బిల్డింగ్ మీద దుంకుదామని చనిపోవడానికి రెడీ ఉంటుంది. నాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి నాకు డైరెక్ట్గా చెప్పింది. వీడొక ఉమెన్ ఏమంటారు, వీడొక హ్యూమనైజర్, పెద్ద ఎదవైడు. అంటే ఓవరాల్
గా తన ఎజెండా ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాడు అంటే చెప్పాను కదా, అసైలం అప్లై చేసుకొని కంప్లీట్ గా యుఎస్ సిటిజన్ లో చేరిపోయి వాడు అక్కడనే ఉందామన్న ప్లాన్ వాంది. వాడికి షోకులు, చాలా షోకులు ఉంటాయి, అమ్మాయిల షోకులు చాలా ఉన్నాయి, ఈ గాంజా ఎంజాయ్మెంట్ ఇవన్నిటికి బానిసవాడు. సో అక్కడ ఉంటే ఏంటంటే ఎంజాయ్ బాగా చేయొచ్చు, ఎవరితో పడితే వాళ్ళు తిరగచ్చు, అమ్మాయిలకి అక్కడ ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది కదా. సో ఇఫ్ అమ్మాయి నచ్చితే కమిట్ అవ్వవచ్చు. సో అట్లా వాడు పెద్ద మాస్టర్ మైండెడ్ వాడు, పబ్లిక్ ని ఏమంటారు మ్యానిపులేట్ చేస్తాడు. ఇట్లా వాడు ఎజెండా ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు అందరిని ఇన్ఫ్లుయెన్సర్తో తిట్టిపించుకొని ఫైనల్ గా నాకు థ్రెట్ ఉంది ఇండియాలో అని చెప్పేసి యుఎస్ లో ఉందామన్న ప్లాన్ తోటి వాడు అట్లా చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదే విషయం తీసుకుంటే మీరు తన విషయంలో అంటే ఇంతలా ఇన్వెస్టిగేషన్ చేసేంతలా వెళ్ళింది ఒక టాపిక్ అని అంటే ఖచ్చితంగా మీకు తనకి చాలా లోపల చాలా గొడవలు అవుతున్నాయనే క్లియర్ గా అర్థమవుతుంది. గొడవలు ఏమి లేవు, వాడిని నువ్వు ఎంత తిట్టినా వాడు దాన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తాడు. గొడవలు ఏం లేదు. ఇప్పటివరకు ఎప్పుడు మీకు పర్సనల్ గా కాల్ చేసి రియాక్ట్ అవ్వలేదు? మాట్లాడతాను. ఇప్పుడు నేను వానితో మాట్లాడిన మస్తు తిట్టినామని, వాడు నాతో చాట్ చేస్తాడు, ఇగో వానితో చేసిన చాట్ అంతా. ఇప్పుడు నేనేమంటున్నా అసలు నా పాయింట్ ఏంటంటే, నువ్వు బాధ్యత బెట్టింగ్ ఆడి చచ్చిపోతున్నానన్న బాధ్యత నీకు అంతగానం ఉంటే రెవల్యూషన్ చేస్తున్నావు కదా, ఆ రెవల్యూషన్ ఏదో నీ తల్లి మీదనో నీ ఇంటి మీద చూపించుకోరా, బాడకం అంటున్నా నేను. ఈ ఫేక్ వద్దంటున్నా నేను. ముసుగు తీసేయి, ముసుగు తీసేస్తే మంచిగా ఉండు నేను అది చెప్తున్నా. ఇక వానికి నాకు జరిగే కన్వర్జేషన్స్ ఇది బాగానే చాటింగ్ జరిగింది కదా. జరుగుతాయి, కాల్స్ కూడా మాట్లాడతాము. వాడి నోట్ తోటే వాడు నాకు కాల్ ఏమని చెప్పిండంటే సెటిల్ అయిపోవాలి ఇడా అన్నట్టు మాట్లాడినాడు. ఓకే, సో ఇదే టాపిక్ లో ఇంకొకరి గురించి కూడా క్లారిటీ కావాలి. నా అన్వేషణ గురించి చాలా వరకు మీరు వీడియో కాల్స్ లో కూడా చాలా యుద్ధాలే జరిగిపోయాయి మీకు. సో తన ఎజెండా ఏంటి, తన కాన్సెప్ట్ ఏంటి, అసలు తను ఏంటి? సేమ్ తెలివిగల కుక్క వీడు కూడా అటెన్షన్ గ్రాప్ చేయడానికి వీడు ఎంతటికైనా తెగిస్తాడు. ఇప్పుడు వాని వీడియోస్ పోవాలి, వానికి రెవెన్యూ జనరేట్ కావాలి. ఇప్పుడు మన తెలుగు పీపుల్స్లో హైయెస్ట్ రెవెన్యూ వానికి వస్తుంది. దాదాపు నెలకి 50 లక్షలు, ₹1 కోటి వస్తుంది దానికి యూట్యూబ్ నుంచి. ఎందుకంటే వాడు ఇక్కడ ఐపీలు ఉంటాయి కదా, అక్కడే కదా. సో వీడిని అటెన్షన్ గ్రాప్ చేసుకోవాలా. ఫస్ట్ ఈ తెలుగు ట్రావెలర్, ఉమా ట్రావెలర్ వీళ్ళ మీద పడ్డాడు. కాంట్రవర్షియల్ స్టార్ వీడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, బొమ్మిని తిమ్మి చేసి వీడు కాంట్రవర్సీ చేసి అక్కడ అటెన్షన్ గ్రాప్ చేసి వ్యూవర్షిప్ పెంచుకుంటాడు. సో వీడు చేసేది అదే, ఎవరు నాన్ వేసిన వాడు. వీడు ఎట్లా అంటే, నాకు ఈరోజు ₹1 కోటి వస్తే ఆ ₹1 కోటికి వెళ్ళి ₹10 ఖర్చు పెట్టాను అనుకో, ఆ ₹10 మళ్ళీ ఎంత రావాలి అట్లా ఆలోచించే వ్యక్తి. అండ్ అది కాకుండా వీడు కంట్రీస్ తిరుగుదామని ఎందుకు వీడు అసలు ఎందుకు కంట్రీస్ తిరిగి బ్లాగ్స్ చేస్తున్నాడు అంటే, ఇండియాలో స్వాతి అనే ఒక అమ్మాయిని రేప్ చేశాడు. వీడిపైన వీళ్ళ ఊర్లో కేసు స్టిల్ ఉంది. వాళ్ళ ఊరు వైజాగ్ దగ్గర అదేదో ఉంటుంది, సడన్గా నాకు అటు సైడ్. సో వీడి మీద రేప్ కేసు ఉంది. వీడు ఇండియాకి వస్తే ఇంకోటి రేప్ కేసు కాకుండా వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు, తాగినప్పుడు ఇండియాని అవమానించిండు. వీనిపైన మన దేశ నేర చట్టాలు కేసులు కూడా ఉన్నాయి అనమాట వీని మీద. సో ఇవన్నిటికీ వీడు ఇండియాకి వస్తే వీడిని పట్టేస్తారు అని చెప్పేసి బయట దేశాల్లో తిరుగుతూ ఉంటాడు. ఆ తిరుగుకుంటా వ్లాగ్స్ చేస్తుంటాడు. ఆ వ్లాగ్స్లో ఎప్పుడైనా చూడండి ఒక అమ్మాయిని పెట్టుకుని చేస్తుంటాడు. బికాస్ ఈ అటెన్షన్ కదా. ఇప్పుడు అమ్మాయి నేను ఇందాక చెప్పినాను కదా, ఒక టాలెంట్ చూపిస్తే పైకి రాడు. అదే అమ్మాయి వచ్చి ఇప్పు చూపిస్తానో వెనకాల అవి చూపిస్తానో ఈజీగా వీడియోలు ఇస్తుంది. సో వీడియో చేసే ప్రీ ప్లాన్డ్ యూట్యూబర్, మెచ్యూర్డ్ యూట్యూబర్ వీడు. అంతే, దేశద్రోహి వీడు. మన దేశం మీద చాలా తప్పులు మాట్లాడిండు, మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడిండు. మన దేశాన్ని తక్కువ చేస్తూ చైనా దేశాన్ని ఎక్కువ చేస్తూ చైనా దేశం గొప్పదన్నట్టు కూడా మాట్లాడిండు. నువ్వు భారతీయులు అన్నప్పుడు మన దేశాన్ని ప్రేమించు, ఇతర దేశాన్ని గౌరవించు. కానీ వీడేం చేశాడంటే మన దేశాన్ని కించపరిచి అవతల దేశం గొప్పతనం గురించి మనకు చెప్పిండు. ఓకే, అండ్ ఇంకొకటి నా అన్వేషణకి పెళ్ళైంది అని కూడా కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి, అది ఎంతవరకు నిజం? నా అన్వేషణకి పెళ్ళైంది, డివోర్స్ అయినాయి,
అండ్ దాని తర్వాత ఒక అమ్మాయితో రేప్ అయింది. ఇప్పుడు మ్యారేజ్ అనేది ఇక్కడ మన ఇండియాలోనేనా లేదంటే ఇక్కడనే జరిగింది, కాబట్టి అది ఇప్పటివరకు ఇక్కడ బయట రాలేదు. అది నేను కూడా విన్న టాపిక్. ఓకే. సో ఇప్పుడు మరి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ వైజాగ్ లో లేరా? అంటే అక్కడే ఊర్లు కదా, తను మాత్రం వాడు సోడిగాడు సొంత తమ్ముని పెళ్లి కూడా రాడు ఇండియా, తెలుసా? మనకు తమ్ముడు ఉన్నాడు, మన తమ్ముని పెళ్లి కూడా రాడు, అంత భయస్తుడు. ఇప్పుడు ఈ రామబాయి గారు కూడా ఆడుండి మాట్లాడతాడు, ఇండియాకి వస్తే పీసులు అయిపోతాడు. కానీ ఇదే నా అన్వేషణ చాలా సార్లు, అంటే చాలా సార్లు కాదు కొన్నిసార్లు ఇండియాకి వచ్చి నన్ను అభిమానిస్తున్న వాళ్ళకి అని చెప్పి చిన్న చిన్న గిఫ్ట్స్ లాగా పట్టుకొని ఒక నైట్ అనుకుంటా ఒక వీడియో చూసా, లైక్ ఒక నైట్ టైంలో తను ఇండియాకి వచ్చేసి నాకంత టైం లేదు, ఇండియాకి వస్తే మన ఎయిర్పోర్ట్ లో పట్టేస్తారు, వాడు ఇండియాకి ఏంటి రాడు, మీరు చూసినంత మరి ఎప్పుడు చూసిన ఒకసారి ఉంటే మీరు క్లారిటీగా చెప్తాను. 3 years బ్యాక్ అనుకుంటా తను ఇండియాకి వచ్చి ఇండియాలో తనని అభిమానించే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అది ఇప్పుడు 3 years బ్యాక్ అంటే కాబట్టి అప్పుడు వీడియోస్ నేను చూడలే, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాడు ఇండియాలో వానికి ఎట్లా అంటే వాడు రాగానే పట్టుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు, వాడి మీద అదే చట్టరీత్యా నేరాలు, అదే దేశం గురించి తప్పుగా మాట్లాడేందుకు వాడి మీద కేసులు ఉన్నాయి, ఈ రేప్ కేసు ఒకటి ఉంది, కాబట్టి ఇండియాకి వస్తే వాడిని పట్టుకొని తీసుకొని పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఇంకొకటి, మీ ఇద్దరికి ఎక్కడ స్టార్ట్ అయింది గొడవ అంటే ఏం చెప్తారంటే స్టార్టింగ్ మంచిగానే ఉన్నారా? లేదు, అంటే గొడవతోనే స్టార్ట్ అయింది. ఎట్లా అంటే వీడు ఓ మనిషిని కించపరుస్తూ మాట్లాడుతూ వాడి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఎంజాయ్ చేస్తుంటాడు, ఏదో సినిమాలో వాడు గొంతు వస్తుంటే వీడు ఆనందపడుతాడు చూసినావా, అవతల ఉండి కాంట్రవర్సీల గురించి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతూ వీడు ఆనందంగా ఫీల్ అవుతుంటాడు. సో ఇదే సిచ్యువేషన్లో ఒకసారి మా ఫ్రెండ్ విజ్జు తోటి అట్లా మాట్లాడినప్పుడు సెకండ్ టైం లైవ్ లో మేమిద్దరం ఉండే, అప్పుడు నాన్ స్టాప్ గట్టి వేసుకున్నాం, వాడు ఆ దెబ్బకి భయపడి లైవ్ కట్ చేసి వెళ్ళిపోయింది. ఆ లైవ్ మొత్తం చూడండి, యూట్యూబ్ లో కొట్టండి నాన్ వెజ్. యాక్చువల్లీ నేను చూసాను మీ లైవ్, అయితే అక్కడ కొంచెం చాలా కింద కామెంట్స్ కానీ కొంతమంది, అందరు కాదు, అంటే మీకు నచ్చింది మాత్రమే మీరు వేసుకున్నాడు, ఆపోజిట్ పర్సన్ ఏం మాట్లాడాడో మీరు చూపించలేదు అన్నట్టుగా కొన్ని ఉన్నాయి. నేను ఆ ఇంటర్వ్యూ మొత్తం షార్ట్స్ పెట్టినా, అక్కడ ఏ పార్ట్ కూడా కట్ చేయలేదు. ఒకసారి మీరు కావాలంటే ఇంటర్వ్యూ మొత్తం చూడండి. ఓకే, సో వీడియో మొత్తం చూడండి. ఓకే, సో లైవ్ కాల్ మాట్లాడినప్పుడు తను భయపడేసి కాల్ కట్ చేశాడా? వానికి లిటరల్లీ విజ్జు గౌడ్ అన్న చందు అన్న భయం పాయింట్ లో ఉచ్చబడుతుంది దానికి. ఓకే, తనకి భయం. ఓకే, అంటే మీరంటేనా లేదంటే ఇంకా మేమంటేనే? ఎందుకు మరి అంతగానో ఎందుకు భయపెట్టేశారు? ఎందుకంటే మేము గుంజుతే డొంకలు బయటకు వస్తాయి, ఆవిడిస్తే పేగులు ఎక్కువ రకం మేము. వాని విషయాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి, విత్ ప్రూఫ్తో సహా. వాడి మీద అయిన కేసు పేపర్తో సహా మా దగ్గర ఉన్నాయి. వాడు ఇండియాకి వస్తే ఫస్ట్ పట్టించేది మేమే. సో వెయిటింగ్ అనమాట ఇండియాకి ఎప్పుడు వస్తాడా అని చెప్పి. ఎందుకంటే అదే అన్నా కదా, మన దేశం మీద మనకు ప్రేమ ఉండాలి. మన దేశానికి కించవలసి మన దేశం ఏంటి, మన దేశానికి కించవలసి ఉంటే మనం చూసుకుంటూ ఉండలేం కదా. అది ఓకే. సో ఇప్పుడు మరి అక్కడ ఉండి ఏం కథలు పడుతుండొచ్చు అంటే వీడియోలో చాలా మాట్లాడుతుంటారు కదా, అంటే మీరు అన్నారు అమ్మాయిలను పక్కన పెట్టుకొని ఇట్లా అటెన్షన్ గ్రాబ్. వాడు ఏం చేస్తాడు నాకు తెలియదు, కాకపోతే వాడు అటెన్షన్ గ్రాబ్ చేయడానికి అమ్మాయిలు పెడతాడు. ఆ అమ్మాయిలతో ఏం చేస్తాడు నాకు తెలియదు, చేస్తాడు చేయడం కూడా నాకు తెలియదు. నేను అలా అడగలేదు, అంటే వే ఆఫ్ తన బిహేవియర్ ఏంటి అని చెప్పేసి ఆల్మోస్ట్ మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు కాబట్టి ఆ వేఫ్ లో అడిగారు, అంతకు మించి నేను ఇంకేం అడగలేదు. మీకు ఇష్టమా నా వీడియోస్? సో నేను చూడనే అంత పెద్ద యూట్యూబర్ చూడవా? నేను చూడను అసలు, నేను సబ్స్క్రైబ్ కూడా లేదు నా దాంట్లో. అంటే వాడు వేస్ట్ గా అంటావు అంతే. మేబీ ఎందుకంటే మన దేశాన్ని అన్నప్పుడు ఖచ్చితంగా వేస్ట్ గాడు అనడంలో కూడా తప్పు లేదు. ఓకే ఫైన్. అంటే ఏమనంటే మీరు ఉన్నారు కదా మాట్లాడడానికి, అందుకే అంటున్నా, అందుకనే ఓపెన్ గా మేబీ అయ్యిండొచ్చు. ఇప్పుడు నీకు రామబాయి మీద ఒపీనియన్ చెప్పు. అంటే మీరు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని కరెక్ట్ కాదని అంటారు, మీరు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని. ఎందుకంటే పర్సనల్ నేను వీళ్ళ వీడియోస్ అంతగా నేనేం చూడను. ఓకే, వీడు ఒక స్టాండ్ తీసుకుంటున్నాను, ప్రజల్ని నమ్మించి నేనేదో ఏమంటారు ఈ యుద్ధంలో చాలా మందిని మార్చిన, నేను దేశానికి ఏదో పీకి పొడి చేస్తున్నా అని వీడు అనుకోడు. కానీ ప్రజలకు తెలియని విషయం ఏంటంటే వీడి లాభాల కోసం చేస్తుండు. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో నువ్వు ఒకరిని టార్గెట్ చేస్తున్నట్టే వాడు నిన్ను కూడా టార్గెట్ చేస్తాడు. వీడిని టార్గెట్ చేస్తున్నట్టే ఆబ్వియస్లీ నువ్వు ఆ గవర్నమెంట్కి నాకు థ్రెట్ ఉందని చెప్పుకోవచ్చు, అసలు అప్లై చేసుకోవచ్చు, నువ్వు అన్ని సిటిజన్ అయిపోవచ్చు. సో పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకొని కూర్చున్నారు. అంటే పుష్ప మాదిరి
ఇంటర్నేషనల్ మొత్తం అట్లా కానీ దాటి వీని వల్ల ఒక్కటి ఏంటంటే బాధాకరమైన విషయము, ఒక అమ్మాయి వీడి కోసం సూసైడ్ చేసుకునేదాకా పోయింది. 18th ఫ్లోర్ నుంచి దుంకుదామన్న సిచ్యువేషన్ దాకా పోయింది. అంత హెరాస్ చేసిండు. అమ్మాయి ఏడ్చింది. అది తప్పు. బేసిక్గా నీ పైచాచిక ఆనందం నీకు వేరేలాగా చూడు. వీడు గంజాయి తాగుతాడు, మీరు కావాలంటే స్టార్టింగ్ వీడియో చూడు. గంజాయి తాగి ఎక్కేసిందిరా అనుకుంటూ మాడతాడు. అంటే వాడున్న గంజాయి తాగితే ఏమైతుంది తెలుసా, వాళ్ళు వాళ్ళ మెంటల్ స్టెబిలిటీని కోల్పోతారు. వాడు ఏం చేస్తున్నా వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే అంత మత్తి ఇచ్చేస్తుంది. ముందు ఒక పర్సన్ కొడతాడా, చంపుతాడా, వాడిని ఏం చేస్తాడా వీడు తాగినోడికి అర్థం కాదు. వాడు గాంజాయికి ఫుల్లీ అడిక్టెడ్. ఈ ఇండియాలో కూడా అట్లా చేసి వాళ్ళు అయిందండి. ఇప్పుడు యూఎస్లో ఒక అమ్మాయి చచ్చిపోవడానికి కారణమైంది. అది కూడా అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టిన. మేబీ ఫిజికల్గా నాకు కావాలను, ఫిజికల్గా నాకు ఇది చేయి అది చేయను ఇట్లా చేసిండు. కానీ వాడు ఇవి చేయడం చాలా తప్పు. నువ్వే కరెక్ట్గా ఉండి ఇంకోనికి బుద్ధి చెప్తే మంచిగా ఉంటుంది తప్ప, నువ్వే సోడి కానివి నువ్వు ఇంకోని ఏం చెప్తావు రావి, తప్పు. అది తను పాటించకుండా అందరికి నీతులు చెప్పదు కదా. అది నేను ఇంకొకటి మీ విషయానికి వచ్చేస్తే, రీసెంట్ గా 1 month బ్యాక్ మీరు ఓఆర్ఆర్ దగ్గర అమౌంట్ ఏదైతే ఉందో ఒక 20K తీసి అలా వేసేశారు. ఆ తర్వాత మీ పైన కేసు ఫైల్ అయ్యాయి. దాదాపుగా TV9, NTV, శాటిలైట్ ఛానల్స్ మొత్తం మీ టాపికే నడిచింది. చాలా కాంట్రవర్సీ, ఒక్కొక్కరు గట్టిగా వేసుకున్నారు. అసలు ఎందుకు మీరు అలా వేశారు, అసలు ఏం జరిగింది? బేసిక్గా లాస్ట్ 5-6 months నుంచి మా కంటెంట్ వేరే. ఎట్లా అంటే డబ్బు సంపాదించడం, ఉన్న దాంట్లో 25%, 50% ఎవరికైనా హెల్ప్ చేద్దాం అన్న ఆలోచనతో మీరు కావాలంటే మా పూర్తి బ్యాక్ 5 months నుంచి వీడియోస్ చూడండి. ఆల్మోస్ట్ చాలా ఫ్యామిలీస్కి హెల్ప్ చేసినాం. వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ, వాళ్ళు మన ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి కానీ, అనాథాశ్రమాలకు కానీ, వాళ్ళకి వీళ్ళకి ఇవన్నీ హెల్ప్ చేసుకోవడం. ఎందుకంటే మాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే, ఇంకోటి ఆశించి కాదు. అండ్ చూసుకోండి, మేము పెట్టిన వీడియోలకి మానిటేషన్ కూడా ఉండదు. ఏదో లాభం కోరి మేము పెట్టలేదు, జస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. మా బాధలో ఉన్న ముఖం మీద నవ్వు చూస్తే మన ముఖం మీద నవ్వు వస్తుంది అన్న సంతోషం కోసం చేసినాము. ఈ ఓఆర్ఆర్ మీద దానికంటే ముందు మనీ హంటింగ్ అని చాలా మంది చేసారు. అది నార్త్లో పీక్స్ లెవెల్లో కంటెంట్. అది ఇప్పుడు ఇక్కడ ఇండియాలో కూడా, ఇప్పుడు మన దగ్గర కూడా, మన సౌత్లో కూడా చాలా మంది కంటెంట్ చేసారు. పాయింట్ నెంబర్ 1 వ్యూవర్షిప్ కోసం. పాయింట్ నెంబర్ 2 చేస్తే ఒకవేళ మన నేనైతే నా బేస్డ్ సిచ్యువేషన్లో చెప్తున్నా, నేను నా ఫాలోవర్స్ కోసం మాత్రమే చేసిన. అంటే హెల్ప్, ఇప్పుడు మీరు హెల్ప్ చేయాలి అనుకున్నాను, ఆనందం చూడాలి అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి మీరు అన్నారు. దానికి ముందు మీరు చాలా హెల్ప్ చేశారు, నేను కూడా చూసాను ఆ వీడియోస్. బట్ అలా హెల్ప్ చేయడం ఈజ్ గుడ్ థింగ్. బట్ ఇలా మనీ హంట్ అని చెప్పేసి మీరు ఎవరు లేనప్పుడు అలా మనీ వేసేసి తీసుకోండి ఇక్కడ వేసేస్తున్నా అని చెప్తే, అంటే యాక్చువల్గా ఆ రోజు ఏమైందంటే, నేను ఒక వేరే గుడ్ న్యూస్ లో ఆ ఓవరాల్ నుంచి వస్తున్నా. వెరీ గుడ్ న్యూస్, చాలా పెద్ద న్యూస్ నా లైఫ్ లో. అది పర్సనల్, నాకు అది పెద్ద గుడ్ న్యూస్. సో వస్తున్న టైంలో నేను సరే ఒక వీడియో ఇక్కడ ఎవరి కోసం ఉన్నా, ఇప్పుడు నేను మళ్ళీ ఓఆర్ దిగి అక్కడిక్కడ వేయడం ఎందుకని ఓఆర్ మీదే 20,000 నెట్ క్యాష్ నా దగ్గర అప్పుడు 1,20,000 ఏమో ఉండే. 20,000 తీసి అక్కడ వేసిన, తీసి అక్కడ వేసిన. మళ్ళీ నేను వేసిన తర్వాత కింద కామెంట్స్ లో, నా దగ్గర కాదు వేరే శాటిలైట్ ఛానల్ పెట్టిన వాళ్ళు, వాడే తీసుకోవచ్చు అది వాళ్ళు మాట్లాడేది. టు బి ఆనెస్ట్ అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తీసుకున్న 20,000 తీసుకున్న అంత మంచి అయింది. కాకపోతే ఇక్కడ చాలా గట్టిగా బ్లేమ్ చేశారు. ఇప్పుడు నేనేమన్నా న్యూసెన్స్, అఫ్ కోర్స్ ఇది న్యూసెన్స్ కిందకే వస్తుంది, కానీ న్యూసెన్స్ ఇన్ ద సెన్స్ నేను ఎవరిని కొట్టలేదు, తాగి రోడ్ల మీద పండుకొని వెహికల్స్కి అడ్డంగా పోలేదు. చిన్నపాటి వీడియోని ఫుల్ అది వైరల్ అయితే నేను అనుకోలేదు. అది 5.3 million పోయింది. అది వైరల్ అంటే చంద్ర గారు, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ సెలబ్రిటీ ఫేస్ అందరికి తెలుసు ఆల్మోస్ట్. మీరు కాదని మీరు ఎలా అంటారండి? ఇప్పుడు మిమ్మల్ని మీరు అనుకోవడంగా మేము బేసిక్ గా చెప్తాను. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నారు, వీడియోస్ 2017 నుంచి స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచో ఉన్నారు. ఆల్మోస్ట్ మీరు చాలా వరకు అందరికీ తెలుసు, ఓకే. బట్ అలాంటప్పుడు మీరు ఒక వీడియో పెడితే, మీరు ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్, మీరు ఒక వీడియో పెడితే
అది రీచ్ ఇక్కడ ప్రజల్లో ప్రాబ్లం లేదండి, అంటే వైలెన్స్ అంటే అంతలా ఇక్కడ ప్రజల్లో ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు అక్కడ అమౌంట్ వేసారని చెప్పేసి జనాలు మీ ఫాలోవర్స్ ఎవరైతే చూస్తారో అక్కడికి వెహికల్స్ వేసుకొని స్పీడ్ లో వస్తే మధ్యలో ఏమైనా ప్రమాదాలు జరిగితే నేను అది యాక్సెప్ట్ చేస్తున్నా. నేను అన్ఇంటెన్షనల్ గా నీకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి చేయలేదు. అండ్ ఇంకోటి గాడ్ గ్రేస్ అక్కడ ఏం జరగలేదు. బేసిక్ కదా, ఇంకా అవును అది తప్పు, నేను యాక్సెప్ట్ చేసిన, అది పిఎస్ లో కూడా యాక్సెప్ట్ చేసిన. సో నేను అన్ఇంటెన్షనల్ గా చేసిన, కాకపోతే అది మిస్టేకే, నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పేసి అక్కడ జరిగింది. సో నేను అక్కడ ఏదైతే మన ప్రభుత్వం ఉందో గవర్నమెంట్ కూడా సారీ చెప్పిన. సో అట్లా నెక్స్ట్ టైం రిపీట్ చేయాలని కూడా చెప్పిన. అక్కడ చెప్పిన అంతా అయిపోయింది. నాకు ఇక్కడ ప్రజలు కూడా యాక్సెప్టెడ్, నా ఫాలోవర్స్, ప్రజలు అంటే అందరు కాదు, నన్ను ఇష్టపడే వాళ్ళు, నాకు 2,90,000 మంది ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ సాటిస్ఫైడ్, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. సో ఏదో ఒకటి చేసిన అని చెప్పేసి. ఇక్కడ కోపం వచ్చే విషయం ఏంటంటే శాటిలైట్ ఛానల్స్ ఇరిటేషన్ తెప్పించేసారు. ఆ రోజు రాత్రి వే2 SMS లో నా గురించి న్యూస్ వచ్చింది. ప్లస్ కదా పొద్దుగాలు లేచే వరకు ఏ శాటిలైట్ ఛానల్ ఓపెన్ చేసినా నా గురించే. ఎందుకు అంత పైచాచిక ఆనందం మీకు? అంటే మీరు చేసిన దానికి, నేను చేసిన దానికి సరే నేను తప్పు యాక్సెప్టెడ్, కానీ నేను చేసింది చెప్పట్లేదు. యూట్యూబర్ పైసలు వేసిన తప్పు, ఇది ఒక న్యూసెన్స్, ఇలా మీరు ఎవరు చేయకండి అంటే అయిపోతుంది. సో అట్లా కాదు. యూట్యూబర్ భానుచందర్ మరి చూసుకుంటే ఓఆర్ఆర్ పైన బలుపుతోటి డబ్బులు అక్కడ వేశాడు. ఇది మరి యూత్కి ఏం సమాధానం, అది ఏం నేర్పిద్దాం అనుకుంటున్నాడు? వీడికి బల్బు ఉందంటారా? బలుపు గెలుపు అనుకుంటా. నా గురించి అంత గలీజ్గా, అంటే నాకు అది నచ్చలేదు, అది తప్పు అని అంటున్నా నేను. ఇప్పుడు నేను చేయాలంటే నేను కూడా చేస్తాను. నా మీద ఎవరెవరైతే వీడియోలు పెట్టిరో వాళ్ళందరి ఛానల్స్ వాళ్ళేం దేశాన్ని ఏం ఉద్ధరిస్తలేరు. వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం, వాళ్ళ వ్యూవర్షిప్ కోసం నాటకాలు చేస్తూ ఉంటారు, స్క్రాప్ కంటెంట్ అంతా ఇస్తూ ఉంటారు. చెప్పాలంటే వీలుగా స్క్రాప్, ఈ సోడిగా స్క్రాప్. ఈ చిన్న న్యూస్ ని ఇంత ల్యాగ్ చేసి అలా వ్యూవర్షిప్ కోసం పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. ఆ విషయం చూసి నాకు మస్తు గలీజ్ అనిపించింది. ఆ రోజంతా మీరే నడిచింది లైవ్ అన్ని. మరి నేను అదే చందు ఒక హ్యాండిక్యాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కానీ ఇంత డబ్బు ఇచ్చి నేను వచ్చిన చందు దాని గురించి చేయలేరే. ఒక అనాథ ఆశ్రమంలో పిల్లలందరికీ ఫుడ్ పెట్టిన చందు దాని గురించి చేయలేరే. అడుక్కునే బయట అడుక్కు తింటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వేయలేదే. అంటే ఆ వీడియోస్ కూడా మీరు ఇచ్చుంటే వేసేవాళ్ళేమో. నా దాంట్లో ఉన్నాయి కదా, అవి కూడా వైరల్ అయినాయి. అంటే నేను పెట్రోల్ పంచిన ఫ్రీగా, దాన్ని వైరల్ చేయలేదే. అంటే దానివల్ల నాకు వైరల్ అయిన వీడియో ఎవరికి లేదు కదా. ఇప్పుడు మీరు ఏదైతే మనీ హంట్ అని చేసిన దాని వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ జర్నలిస్ట్ అంటే ఏంది? మంచి చేసినప్పుడు మంచి చెప్పాలా, చెడు చేసినప్పుడు చెడు చెప్పాలా. సరే నాకు చెడు అనుకుందాం, చెడు చేసినప్పుడు చెప్పినావు, మరి మంచి చేసినప్పుడు చెప్పాలి కదా నువ్వు, నీకు ఆ బాధ్యత ఉన్నది కదా. దాని గురించి ఎందుకు చెప్పలేవు అంటున్నాను నేను. ఫైనల్ గా ప్రతి ఒక్కరికి కావాల్సింది బిజినెస్. వాడికి వ్యూవర్షిప్ వస్తే వాడికి పైసలు వస్తుంది. ఇంకొకరు సోడి ముఖం దొక్కుతున్నది, దాని పేరేపో నాకు తెలియదు, ఐ డ్రీమ్ లో చూసిన. సోడి ముఖంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అక్కడ పైసలు వేసిందంటే మళ్ళీ నేను వచ్చి మళ్ళీ దాన్ని తీసుకొని పోయినంట ఈ మీద లైవ్ లో చూసి ఇట్లా ఇట్లా చూసినట్టు చెప్తుంది. ఏం చెప్పింది ఒకసారి ఆ న్యూస్ కూడా చదవరా ఒకసారి. ఏదో వాడు వీడని మాట్లాడింది. ఇప్పుడు నువ్వు నన్ను వాడు వీడు అన్నావు, నేను అదే ఏమంటారు అగౌరవంగా ఏందే వస్తాయి అంటే మంచిగా ఉంటుందా? మంచిగా ఉండదు కదా. నాకు గొంతు ఉంది, నాకు రైట్ టు స్పీక్ అనే ఆప్షన్ ఉంది. సో నేను ఇండియాలోనే బతుకుతున్నా, నాకు ఫ్రీడమ్ ఉన్నది. ఏందే ఎక్కువ చేస్తున్నావా, నాటకాలు చేస్తున్నావా, ఏం మాట్లాడుతున్నావు అరేతున్నాయి అని బలిసిందా అని అంటే మంచిగా ఉంటుందా? నువ్వు అన్నావు, నేను అంటా నాకు మంచి అనిపిస్తుంది, కానీ చూసేటప్పుడు మంచి అనిపిస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఒక ప్లాట్ఫామ్ని మీరు మంచి వేళ తీసుకుపోతే మంచిగా ఉంటుంది. నువ్వు శాటిలైట్ ఛానల్స్ పెట్టుకొని, నువ్వు ప్రజల తరపున ఉండే ఛానల్స్ పెట్టుకొని నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి కంటెంట్ చేస్తే వేస్ట్. అది నీ వ్యూవర్షిప్ కోసం. ఇప్పుడు లేదు ఇవన్నీ కాదు, నువ్వు కూడా నాలాగా రా, నువ్వు కూడా స్క్రాప్ ఇంటర్వ్యూ అయ్యి డబ్బులు సంపాదించుకో. అది కాదు కదా. మీరు సోషల్ మీడియాలో మంచి అయితే మంచి చెప్పాలి, చెడు అయితే చెడు చెప్పాలి. ఓన్లీ చెడుని మాత్రం తీసుకొచ్చి రుద్ది దాని మీద కాంట్రవర్సీ చేసి ఎందుకు అట్లా చేస్తారు? తప్పు అనుకున్నాను. ఓకే, ఇదంతా వదిలేస్తే మీరు ఆల్రెడీ కేసు ఫైల్ అయింది కాబట్టి జైలు వరకు వెళ్ళారు కాబట్టి. జైలు వరకు పోలేదు, స్టేషన్ వరకే పోయినా. కౌన్సిలింగ్ కూడా కాదు. మరి ఏం జరిగింది ఆ రోజు? అక్కడ
దాని ముందు రోజు గట్కేసర్ పిఎస్ నుంచి కాల్ వచ్చింది, వెళ్ళాం. ఓకే. ఆ రోజు అక్కడ కూర్చున్న తర్వాత ఇలా ఎందుకు చేసినామంటే అది అన్ఫార్చునేట్లీ అన్ఇంటెన్షనల్ జరిగింది. నేను వాంటెడ్ అట్లా వేస్తే ఇవన్నీ యాక్ట్లు వస్తాయని చెప్పేసి నాకు తెలియదు, అంటే నాకు లా మీద అంత సబ్జెక్ట్ కూడా లేదు. సో అన్ఇంటెన్షనల్గా చేసిన, అని చాలామంది కూడా చేస్తారు. సో నేను కూడా చేసిన. సో అంతే. అంటే ఓకే అని ఆ రోజు రాత్రి ఇంటికి పంపించాను. మార్నింగ్ మళ్ళీ కాల్ చేసి రమ్మని చెప్పారు. మార్నింగ్ వచ్చిన తర్వాత ఇష్యూ పెద్దగా అయిందంట, సిపి లెవెల్ దాకా పోయిందంట. సో స్టిల్ నేను యాక్సెప్టెడ్, ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ ఉంది. మిస్టేక్ అయితే నాకు తెలియదు, కానీ అది మిస్టేకే. ఫైనల్గా ఇప్పుడు ఫైనల్ మనకు తెలుస్తుంది కదా ఒకటి, గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. సో నేను ఇక్కడ తప్పించుకోవట్లేదు. బ్యాడ్ నా వల్ల ఏమంటారు న్యూసెన్స్ జరిగింది, యాక్సెప్టెడ్. సో ఆ రోజు నా పైన ఎఫ్ఐఆర్ అయింది. ఆనెస్ట్గా పోయిన తర్వాత అక్కడ జడ్జి మేడం గారు చాలా మంచివారు. సో బెయిల్ ఇచ్చారు, బయటకు వచ్చేసిన ఆ రోజు. ఎందుకంటే అంటే నేను మరీ అంత మర్డర్లు చేసి, ఇప్పుడు మర్డర్లు చేసో గవర్నమెంట్కి లాస్ చేసో మానవంగాలు చేసో చేయలే కదా. ఎగ్జాక్ట్లీ ఈ విషయంలో అయితే యాజ్ యాంకర్ గా ఒక జర్నలిస్ట్ గా నేను చూసాను కాబట్టి, మీకంటే ఇంకా వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ డైరెక్ట్ నేమ్ పెట్టి చెప్పాలంటే ఇట్స్ మీ పవర్ వంశీ కూడా మీరన్నా జస్ట్ అలా వేశారు అంటే ఒక సేఫ్ ప్లేస్ లో. బట్ ఆమెతే ఏకంగా పైసలు మొత్తం ఇలా చిల్లరగా వేసేసి అలా జరుగుండే కొన్ని, బట్ అంతకంటే ఎక్కువ మీరైతే చేశారని చెప్పేసి నేనే అనను. ఓకే, ఐఫోన్ గురించి కూడా టాపిక్ వచ్చింది. చాలా వరకు మీరు ఐఫోన్లు పంచడం ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు కింద కామెంట్లో చూసుకున్నారో లేదో, అసలు ఐఫోన్లు ఇవ్వట్లేడు, జస్ట్ అలా చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి అన్నారు. మీరు ఎంతవరకు ఐఫోన్లు ఇచ్చారు? ఆల్మోస్ట్ 7 ఐఫోన్స్ ఏమో ఇచ్చిన వాళ్ళ లిస్ట్ కూడా ఉంది. లైవ్లో ఆల్రెడీ లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం జరిగినాయి. సో ఈ ఐఫోన్లు ఇవ్వడం కాన్సెప్ట్ ఏంది అంటే, చాలామంది ఐఫోన్ అనేది ఒక డ్రీమ్ చాలా మందికి ఉంటుంది. అట్లా అని చెప్పేసి చాలా మంది డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేయలేను. సో నన్ను ఫాలో అయ్యేటోళ్ళలో నాకు అప్పుడు దుబాయ్ నుంచి ఐఫోన్స్ తక్కువలో వచ్చాయి, చాలా చీప్లో వచ్చాయి. సో అవే ఐఫోన్స్ ఇద్దామన్న ఆలోచన నాకు కానీ విజయవాడ కానీ ఉండే. ఐఫోన్స్ ఇచ్చినాం, ఇప్పుడు కూడా వస్తాయి, మళ్ళీ ఐఫోన్స్ వస్తున్నాయి, అది కూడా ఇస్తాం, మళ్ళీ ఇస్తాం. సో ఇద్దాం అనుకున్నాం, ఇచ్చినాము. సో మంచి రీచ్ వచ్చింది అండ్ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసారు. ఇందులో ఎటువంటి మోసం లేదు, ఎటువంటి ఏం లేదనమాట. అంటే ఇంకొకటి చందు గారు, ఇక్కడ ఐఫోన్స్ కానీ కొన్ని థింగ్స్ మీరు ఇస్తున్నప్పుడు ఓన్లీ వీళ్ళకి ఎవరైతే క్లోజెస్ట్ ఉంటారో, వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇచ్చి హెల్ప్ చేసి. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పినా, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా ఫ్రెండ్స్కి కానీ మీరు కావాలంటే బ్యాక్ ఎండ్లో ఎంక్వైరీ చేయండి, ఇలా ఎవరికి లేదు, ఇవ్వం కూడా. ఓకే, ఎవరైతే ట్రూగా హానెస్ట్గా ఫాలో చేసిర్రో, ట్రూగా హానెస్ట్గా మా కంటెంట్ని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చిర్రో, మా కామెంట్స్ చూసి మా టీం చూసి కొందరిని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఫాలో అవుతున్న వాళ్ళకి అన్నారు కదా, అంటే స్టార్టింగ్ నుంచి ఫాలో అయిన వాళ్ళు అని చెప్పేసి మీరు ఎలా చేస్తున్నారు అనాలిసిస్? ఇప్పుడు మనకు తెలుసు కదా, ప్రతి వీడియోలో వాళ్ళ కామెంట్ ఉంటుంది, ఆ కామెంట్ ఎవరు పెట్టారో వాళ్ళ పేరు ఉంటుంది. సో లాస్ట్ ఒక 20-30 వీడియోస్ ర్యాండమ్గా చూసినప్పుడు వాళ్ళ కామెంట్ ఉందనుకోండి, సో అఫ్కోర్స్ వీళ్ళు మనకు ఎప్పటి నుంచి ఫాలో అవుతారు అని చెప్పేసి అర్థమవుతుంది మనకు. సో మా టీం వీళ్ళ పేరు చెప్తారు, వాళ్ళు పిలవడము లేకపోతే పోయి ఇవ్వడము జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం మీ ఇంటర్వ్యూలో చెప్తున్నా, చాలామంది చందు ఐఫోన్ ఇస్తుండని చెప్పేసి మెసేజ్ చేస్తున్నట్ట, విజు ఐఫోన్ ఇస్తున్న మెసేజ్ చేస్తున్నట్ట. అరే మీకు మళ్ళీ చెప్తున్నా, మోసపోకండి. వీళ్ళు ఏం చేస్తున్నట్ట ప్రజలు మళ్ళీ కింద కామెంట్లు, అన్న నీ పేరు చెప్పి నా దగ్గర 10,000 తీసుకున్నా, అన్న నీ పేరు చెప్పి 5,000 తీసుకున్నా, ఇంటికి పార్సల్ వస్తుంది, షిఫ్టింగ్ అదే ఏమంటారు డెలివరీ ఛార్జెస్ అయితే అది అని చెప్పేసి మీ దగ్గర పైసలు తీసుకుంటారంట. గొర్రెలు కాకుర్రి, గొర్రెలు అయితే మీకే నష్టము. మరీ చెప్తున్నా, ఒకవేళ మీరు ఐఫోన్ గెలుచుకుంటే మా ఓన్ అకౌంట్స్లోకి వెళ్ళి మీకు మెసేజ్ వస్తుంది. మాకు టిక్ మార్క్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ బ్లూ టిక్ మార్క్ ఉన్న అకౌంట్లోకి వెళ్ళి మీకు మెసేజ్ వస్తుంది. ఫ్యాన్ పేజ్లో పేర్లు పెట్టుకొని చేస్తున్న వాళ్ళకి వాళ్ళు చేస్తే మీరు అనవసరంగా బ్లేమ్ కాకండి, అనవసరంగా మీరు మోసపోకండి. మీ అకౌంట్ నుంచి లైక్ మా అకౌంట్ నుంచి మెసేజ్ వస్తాయి మీకు. లైక్ అంటే నేమ్ ఎలా ఉంటది ఏముంటది అని ఒక మా ఐడి చందు రాక్స్, విజు గౌడ్, ఇవే ఉంటాయి. ఇట్లాంటి ఒకసారి ఇప్పుడు సర్చ్ బార్ లో విజు గౌడ్ అని కొడితే 10-20 పేర్లు వస్తున్నాయి, చందు అని కొడితే 10-20 పేర్లు వస్తున్నాయి. అది జస్ట్ ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసుకొని ఇలా ఏం చేస్తారు అంటే బిజినెస్ తయారు చేస్తారు.
హాయ్ అన్న మీ వీడియో మీ కామెంట్ చూసిండు మీకు ఐఫోన్ గెలుచుకున్నారు అని చెప్పేసి వాళ్ళతో కన్వర్జేషన్ స్టార్ట్ చేసి మీరు ఫస్ట్ 500 మాకు వేయాలి, వేసిన తర్వాత ఫామ్ ఫిల్అప్ చేస్తాము, ఫామ్ ఫిల్అప్ చేసి మీకు ఐఫోన్ వచ్చేటట్టు చేస్తాము అని చెప్పేసి 500 తీసుకుని అయిపోయింది, గెలిచేసినాం. డెలివరీ అవ్వడానికి మీ కొంచెం అక్కడికి డెలివరీ లేదు, సో ఒక 2000 వేస్తే మీకు డెలివరీ పంపించేస్తామని మళ్ళీ 2000 ఇట్లా మోసం చేస్తారు. అట్లా మోసపోకండి. మళ్ళా చెప్తున్నా, మోసపోయిన తర్వాత వీడు మళ్ళీ వీళ్ళు కామెంట్లు పెడతారు, అరే నువ్వు పైసలు తీసుకున్నారా, ఐఫోన్ ఇస్తాను పైసలు తీసుకున్నారా, మోసం చేస్తున్నావు అని చెప్పేసి కామెంట్ పెడతారు. అట్లా చేయకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాం. ఒకవేళ ఇచ్చేది ఉంటే మేమే ఇస్తాము, ఒకవేళ మీకు ఏదైనా ఆర్థికంగా సాయం ఒకవేళ మా దగ్గరకు వచ్చి అది జెన్యూన్ అనిపిస్తే మేమే వచ్చి ఏమైనా చేస్తాం అంతే. ఓకే, ఇప్పటికి మీరు అంటే ఆ వీడియోస్ తర్వాత చాలా మందికి హెల్ప్ చేశారు, ఆ వీడియోస్ కూడా చాలా చూసాము. ఈ హెల్పింగ్లో ఎంతో మందికి మీరు హెల్ప్ చేశారు కాబట్టి మీకు బాగా అంటే ఏదన్నా ఎవరిదన్నా ఒకరిది అనిపిస్తుంది చూసినావా, అరే పగడికి కూడా రావద్దు ఇలాంటి పరిస్థితి, ఇట్లాంటివి ఒక ఏదైనా మీకు హార్ట్కి టచ్ అయింది ఏదైనా ఉందా? ఒకసారి నేను సుచిత్ర రోడ్లో పోతున్నప్పుడు ఒక వ్యక్తి, మహారాష్ట్రలో వాళ్ళ ఫ్యామిలీతో బతుకుతున్న వ్యక్తి, ఒక లారీ డ్రైవరు, డబ్బులు అంటే అతని పేరు చెప్పను, సో వాళ్ళ వైఫ్ ఒక ప్రాస్టిట్యూట్ వర్క్ చేస్తారంట. ఇది ఈ అబ్బాయి ఏంటంటే తెలియదు, ఈ అమ్మాయి డబ్బుల కోసం పోతుంది, పిల్లలు ఆడపిల్లలు 2 ఉన్నారు, అమ్మాయిని తప్పడట్లేదు. కాకపోతే రెడ్ హ్యాండెడ్గా ఆ అమ్మాయి ఇంట్లో ఇంకొకరితో దొరికినప్పుడు ఇతను మహారాష్ట్ర వదిలేసి బయటకు వచ్చేసింది. ఇక చేసి ఇప్పటికి ఆల్మోస్ట్ 5-6 years అవుతుందంట. తిరిగి హైదరాబాద్ నాకు సుచిత్రలో ఉంటాడు. పోయి అడిగితే పిచ్చిన్నాడు. అడిగితే ఇదంతా మ్యాటర్ చెప్పండి, ఇట్లా మా వైఫ్ ఇట్లా చేసింది, సో నాకు ఎవరు లేరు అది అంటే, నేను యాక్చువల్గా అతనికి ఫుడ్ చూస్తే జాలనిపించి ఒక 1000 రూపాయలు ఇచ్చి ఫుడ్ పెడదామని పోయినా. సో అతని స్టోరీ మొత్తం విన్న తర్వాత ఇప్పుడు నేను ఒక స్కూల్కి వాచ్మెన్గా పెట్టించాను ఆయన. ఇప్పుడు ఇక్కడనే హైదరాబాద్లో ఉంటుండు, ఒక స్కూల్లో వాచ్మెన్గా పెట్టించిన, ఇప్పుడు జాబ్ చేసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు. లారీ డ్రైవరు వాళ్ళ వైఫ్తో అది ఆ విషయం అతను చెప్తున్నప్పుడు ఇట్లా మా వైఫ్ ఇట్లా చేసినారు, మస్తు బాధ అనిపించింది. గ్రేట్ అండి మీరు. అండ్ మీకు కూడా ఈ విషయం అంటే నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ మాట్లాడాలి, పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ మాట్లాడాలి కాబట్టి మీకు చాలా వరకు కింద ఒక కామెంట్ వచ్చింది, లైక్ నేను నిన్న పెట్టిన వీడియోకి అనుకుంటా, అంటే ఉంటాయండి కామెంట్లో, అయ్యో నెగిటివ్ ఏం కాదులేండి, పాజిటివ్ కామెంట్ ఏముంది అంటే మీరు ఏదైతే హెల్ప్ చేసి పెట్టారో దానికి ఎప్పుడు పనికిమాలిన వీడియోలు పెట్టే పనికిమాలిన వాడిగా అనుకున్నా, కానీ ఒక్క వీడియో నా మనసుకు నచ్చింది బ్రో అని చెప్పేసి పెట్టిండే, అది 10.5K లైక్స్ వచ్చాయి ఆ కామెంట్. అదే పబ్లిక్ ప్రాస్పెక్టేషన్, ఎవరు ఎప్పుడు ఎట్లా థింక్ చేస్తారో ఎవరు తెలియదు. చెడు అంటే చెడు కామెంట్ చేస్తారు, మంచి అంటే మంచి కామెంట్, అన్నింటినీ ఆదరిస్తారు. ఓకే, దీనికి ఒక ఆన్సర్ ఇవ్వండి. చందు గారు అక్కడ నుంచి ఒక్కొక్క స్టేజ్ వచ్చేసి ఇప్పుడు ప్రజలకి హెల్ప్ చేస్తున్నాడు, కొంతవరకు తనకి అయినంత వరకు హెల్ప్ చేస్తున్నారు కదా, తోచినంత వరకు. పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చందుకి? చెప్తాను కదండి, ఇప్పుడు నాకు యూట్యూబ్ రెవెన్యూ 2.5 lakhs ఎవ్రీ మంత్ నాకు వస్తుంది. 3 months బ్యాక్ వరకు కూడా అంత వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ నుంచి తగ్గింది, సో ఇప్పుడు ఇక వేరే సోర్స్ త్రూ వస్తున్నాయి అనమాట. సో వచ్చిన దానికి బిజినెస్ స్టార్ట్ చేసిన, ఆ బిజినెస్ లో మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి, అది కాకుండా కొన్ని ఉన్నాయి, అవిటి నుంచి వస్తుంటాయి. సో మంత్లీ మీ ఇన్కమ్ ఎంత? 3 లక్షలు 4 లక్షలు ఉంటుంది. 3 లక్షలు, ఓకే 4 లక్షలు అనుకున్నా. సో బయట జనం కోసం మీరు ఎంత పెడుతున్నారు? అట్లా నేను ఎప్పుడు క్యాల్కులేట్ చేయలేదు, ఎంత వస్తే అంత. ఓకే, సో మొత్తానికి మీ యూట్యూబ్ మీ బిజినెస్ నుంచి మీకు వస్తుంది అమౌంట్. కాకపోతే అంటే మీరు నేను మెన్షన్ చేయాలి కానీ కొన్ని ఏమైనా ప్రమోషన్స్ చేసి కానీ అలాంటి ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఇన్ఫ్లుయెన్స్ అన్నప్పుడు ప్రమోషన్స్ రావా? షాప్ ప్రమోషన్ వస్తుంది, ఆ ప్రమోషన్ వస్తుంది, ఈ ప్రమోషన్ వస్తుంది. సో వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటి నుంచి డబ్బులు వస్తాయి. అన్ని నేను అదే అంటున్నా, యూట్యూబ్ నుంచి అన్నితో పోల్చుకుంటే 3 నుంచి 4 లక్షలు వస్తుంది. ఓకే, యూట్యూబ్ ఉంది కాబట్టి మీకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది. ఇన్ కేస్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటివి లేకపోతే మీరు ఏం బిజినెస్ ఉంది నాకు. స్టిల్ ఇప్పటివరకు నా బిజినెస్ ప్రమోట్ చేసుకోలేదు. ఓహో, ఏం బిజినెస్ అండి? ఉంది ఏదో ఒకటి అది చెప్పండి. బిజినెస్ ఉంది అంటే మాకు తెలుసుకోవాలి కదా. ఓహో, ఈ సూప్స్ ఉంటాయి కదా, ఆ బిజినెస్ ఉంది. కానీ చెప్పను, నేను అడ్రస్ ఎక్కడో చెప్పను. ఎందుకండి? పర్సనల్ వచ్చి మళ్ళీ ఆయన ఆడ దమ్ చేస్తుంటారు.
అంటే కస్టమర్స్ వస్తారు కదా. మంచిగా రన్ అవుతుంది, మంచి హ్యాపీగా ఉంది. ఓకే, నెలకు ఒక ₹1,00,000 దాకా అన్ని ఖర్చులను ప్రాఫిట్ వస్తుంది. ఓకే. సో ఓకే చందు గారు, ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లోకి ఒక 10 నిమిషాలు మాట్లాడదాము. ఎందుకంటే ఇప్పటివరకు చందు అని అంటే కాంట్రవర్స్ అనే చెప్తాను. ఓకే, ఇది మాత్రమే తెలుసు. బట్ మీ పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి అంత తెలియదు. మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, పాప కూడా అనుకుంటాను కదా. ఎప్పుడు మ్యారేజ్ అయింది? అసలు మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. 8 years లవ్. 8 years లో? ఇప్పుడు 10 years లవ్. ఓకే. సో 10th క్లాస్లో ఉన్నాను. 10th క్లాస్ నుంచి లవ్ చేసుకున్నాము, ఇష్టపడ్డాము. సో అది ఫైనల్గా ఒక స్టేజ్కి వాళ్ళ ఇంట్లో ఒప్పించిన, మా ఇంట్లో ఒప్పించిన, లవ్ అండ్ అరేంజ్గా మ్యారేజ్ చేసుకున్నాం. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, లవ్ అండ్ అరేంజ్. ఓకే. బట్ ఏమనుకుంటారంటే జనాలందరూ, నీకు పిల్లనిచ్చిన మామకి దండం పెట్టాలి అనుకుంటారు ఫస్ట్. దేనికే? ఎందుకు అని అంటే చెప్తాను. ఇప్పుడు మీరు చేస్తున్న వీడియోస్ ప్రీవియస్లో ఏవైతే ఉన్నాయో ఎవరికైనా కొంచెం అనిపిస్తుంది కదా. అంటే మీ ఎప్పుడైనా అన్నారా మీ అత్త కానీ మీ మామగారు కానీ ఈ విషయం? నిన్ను పెళ్లి మీ నా హోల్ లైఫ్కి కానీ ఇతరుల లైఫ్ కానీ ఒక్కటే చెప్తా, ఏంటంటే నువ్వేమన్నా చెయ్యి, ఒక దొంగతనం తప్ప ఏదైనా చెయ్యి నీ పొట్టకుట్టి కోసం. ఫైన్. నువ్వు ఇలా మంచుకున్నావు అనుకో, అందరు నీ దగ్గర ఈగలు లెక్క వస్తారు. అదే నువ్వు పడిపోతున్నావు అనుకో, ఎవడు కూడా చేతిచ్చి లేపడు. ఇది వాస్తవం. ఇప్పుడు నువ్వు ఏందనే నీ డబ్బు ఉందనుకో, ఖచ్చితంగా ఆడు నా ఓడు రా అంటాడు. పైసలు లేవనుకో, ఆడ అని చెప్తానే ఉన్నాను రా బే, ఇది చేసుకో అది చేసుకో అని. వాడే ఈనాడు సోడిగాడి బయట టాక్ ఉంటుంది. సో నేనేమంటున్నా, ఫైనల్గా మీకు మనసుకి ఏది నచ్చుతుంది చేయండి, ఫైనల్గా పైసలు సంపాదించండి, ఒక స్టేజ్లో నిలబడండి. అది ఎటువంటిదైనా పని, డ్రైనేజ్ పని అయినా పర్లేదు, పైస ఇంపార్టెంట్. ఇవాళ రేపు దునియాలో పైసలు లేకపోతే ఏమి లేదు. ఎప్పుడు అనలేదా అంటే మీ వైఫ్ ఇలాంటి వీడియోస్ ఎందుకులే మనకి అని చెప్పి? నేను అదే అంటమ్మా, నేను మా వాళ్ళందరికి ఎవరికైనా కూడా ఒకటే మాట చెప్తా, నా జీవితంలో మంచిగా ఉన్నప్పుడు ఉంటాడు, చెడుగా ఉన్నప్పుడు నాతో ఎవరు ఉంటారు. సో లైఫ్ టైం నేను మంచిగా ఉండాలని అనుకుంటా. అంటే ఒక ఇంటర్వ్యూలో చూసాను, వీడియోస్ చూడకు అని చెప్పేసి చెప్తారంట. ఎవరు? మా వైఫ్. నేను మా వైఫ్ కి నా వీడియోస్ చూడకు అని చెప్తాను. ఎందుకంటే ఒకవేళ అక్కడ తప్పేమన్నా ఉందనుకో, అంటే అంత తప్పేముండదు, కాకపోతే ఎందుకులే ఇప్పుడు ఆమె చూసుకొని మళ్ళీ నా మీద పంచలేస్తుంటది, అందుకే చూడొద్దు అంట. అంటే జర ఇప్పుడు నర్వస్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మన వ్యక్తి మా వైఫ్ నా వీడియోస్ చూస్తా ఉంటే, అబ్బాయి వీడు హీరోలకి ఫీల్ అయిపోతుండ, అట్లా ఆ వీడియోస్ చూడకని చెప్తా. ఓకే. ఎప్పుడైనా మీకు ఈ వీడియోస్ వల్ల కానీ ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ కానీ? ఎప్పుడు కాలేదు. నా లైఫ్ ఒకనొక టైంలో ఫుల్ ఎట్లా అంటే పడిపోయినా. నేను బిజినెస్ లాస్ అయ్యి 14 లక్షలు లాస్ అయినా, అది కూడా నాకు 23 years ఉన్నప్పుడు లాస్ అయినా. 24, 25, 23 లాస్ అయిపోయినా. అప్పుడు నన్ను పట్టుకుంటే వాళ్ళు ఎవరు లేరు. మా వైఫే ఆమె ట్యూషన్ చెప్పి నాకు డబ్బులు ఇచ్చింది, ఈ యూట్యూబ్ వీడియోలు చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ కానీ చిన్నగా ఇచ్చింది ఆమెనే. నేను మా వైఫ్కి నాకు చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇవాళ రోజు మనం మంచిగా ఉంటేనే నలుగురు మన దగ్గరకు వస్తారు. ఇవాళ రోజు మన దగ్గర ఏం లేదనుకో, ఎవడు మన దగ్గర రాడు, మనల్ని ఎవరు దేకడు. సో ఇంకా మంచిగా బేబీ కూడా పుట్టింది అనుకుంటా. ఎలా ఉంది ఏంటి లైఫ్? మంచిగా ఉంది, హెల్దీ బేబీ, హ్యాపీ. తను రావడంతో నాకు అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఓకే, ఆల్రెడీ అదృష్టం ఇంకా అదృష్టం యాడ్ అయిపోయింది. ఇంకా అదృష్టం కలిసి ఒకటేసారి మంచిగా ఉన్నా. ఓకే. సో మరి ఏంటి చందు ఒక మంచి విల్లా కట్టబోతున్నాడు, కొనబోతున్నాడు అని టాక్స్ వస్తున్నాయి. మీరు అట్లా అంటే ఏం లేదు, ఇక సోషల్ మీడియాలో ఇక వీని బడ్జెట్ ఇంత, వీని ఇల్లు ఇది, కార్ ఇది అని వేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ వేసుకోండి. ఒక పెద్ద విల్లా కొనేసాడు నాకు తెలిసి, కొనబోతున్నాడు. విల్లా కాదు, ఇల్లు, ఇండిపెండెంట్ హౌస్ కొనబోతున్నాం. కొంటే మంచిది, హ్యాపీ. సో అది కూడా లోన్ అనే పోతా, క్యాష్ అంటే అంత డబ్బులు లేవు. అవును మేడం, మీరు ఇప్పుడు అట్లా అంటే నిజంగా ప్రజలకి ఏదో మీరు ప్రజల్ని మ్యానిపులేట్ చేస్తారు, మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు మీరు నెలకి 4 లక్షలు వస్తాయి, మీరు బయట అందరికి హెల్ప్ చేస్తున్నారు, మీరు లోన్ లో పెట్టుకొని కొనేంత ఏమొచ్చింది? ఎందుకు అంటే ఎక్కడ కూడా లేదు, కొనాల్సిందే అంతే. నెట్ క్యాష్ పెట్టి కాదు, లోన్ లో పోవాలి.
సో అలా లోన్లో వెళ్ళి కొంటున్నా లోన్లో వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. అట్లేం కాదు, పైసలు లేవు నా దగ్గర ఇప్పుడు. పైసలు లేవు. ఇంకా చెప్పు, ఇంకేమైనా ఉంటే వినే వాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్తాను. నువ్వు చెప్పు. ఇంకా దీనికైతే ఎవరు అసలు నమ్ముతున్నారా? ఎవరు నంబర్? నాకు తెలుసు, నేను మీకు చెప్పే అవసరం లేదు. ఎవరు నంబర్? లేవు మేడం, డబ్బులు లేవు. ఇప్పుడు యాక్చువల్గా ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినా అంటే మీరు 3,000 ఇస్తాను కాబట్టి వచ్చిన. గోల్డేనా ఇది? గోల్డే కదా? ఇవన్నీ గోల్డ్ 10 చైన్లు వేసుకొని మెల్లో గోల్డ్ అరెగ్మాల్ బండి తెలుసా మీకు? అప్పట్లో చిన్నప్పుడు ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా తిరుగుతుంది. వాళ్ళు 10 రూపాయలకు దండిస్తే కొనుక్కొని వచ్చి వేసుకున్నా. ఒక దండి ఇచ్చేసండి అలా అయితే. ఇవి ఏదంటే స్పెషల్ గా తెప్పించుకున్న దండలు కాబట్టి ఎవరికి ఇవ్వద్దని చెప్పి వాటితో స్పెషల్ గా తెప్పించుకున్నావు. వచ్చినంతో 20. యాక్చువల్ గా ఇవి నార్మల్ గా పోతే 10-20 రూపాయలు ఉంటాయి, 25 రూపీస్ ఒకటి. సో వాడు 5 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుని ఎందుకు ఇచ్చిందంటే నేను కావాలనుకుని తెప్పించు, మళ్ళీ ఇట్లాంటి దొరికాయంట మార్కెట్లో ఇప్పుడు. ఓకే, ఒకటి 1 lakh అని చెప్పేసి హింట్ ఇస్తున్నారు ఇండైరెక్ట్ గా. ఓకే ఓకే అండి. సో అండ్ ఇంకొకటి, ఇప్పుడు చిన్న టాస్క్ మీకు, ర్యాపిడ్ ఫైర్ మాదిరిగా ఒక్కొక్కరి నేమ్స్ చెప్తాను మీకు. వాళ్ళ గురించి మీ ఒపీనియన్ 1 line లో వాళ్ళ గురించి 1 word లో చెప్పాలి. నాకేమైనా మధ్యలో ఏమన్నా అనిపించినప్పుడు ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతాను. ఓకే, బట్ ఓపెన్ గా చెప్పాలండి మీరు. ఓపెన్ గానే చెప్తాను. యా, ఓపెన్ అని నా షర్ట్ కూడా ఇప్పించేసారు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి వైజాగ్ సత్య. ఏం చెప్తారు? అంటే అతను ఏంది అని చెప్పాలా? ఏంది అనేది మీకు ఎక్కువ ర్యాప్ అందరితో ఉంది కాబట్టి. సో ఎగ్జాక్ట్ కోఆర్డినేటర్, అందరినీ కోఆర్డినేట్ చేస్తుంటాడు. ఓకే, పర్సనల్ గా? అంతే, పర్సనల్ అది. ప్రొఫెషనల్ గా చెప్పారు, పర్సనల్ గా ఎలాంటి వ్యక్తి? నేను పర్సనల్ గా మంచోడు చెడు అని చెప్పేసి నేను ఎవరిని అంచనా చేయను. సో నా విషయానికి వస్తే కోఆర్డినేటర్ అండ్ జర మాటకారి. ఓకే, ఉప్పల్ బాలు? వెరీ నైస్ పర్సన్, పర్సనలీ వెరీ నైస్ పర్సన్. ఓకే, వెరీ కైండ్ హార్టెడ్ అండ్ వెరీ వెరీ గుడ్ పర్సన్. చాలా మంచోడు, కల్మషం ఉండదు. నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడంటే ఆ ఇచ్చుడు కాదు, నీకు ఏదైనా కంటెంట్ కావాలంటే కంటెంట్ ఇస్తాడు. అండ్ ఎవరికైనా హెల్ప్ చేసేటప్పుడు కూడా వాడి సొంతంగా హెల్ప్ చేస్తాడు. ఈజ్ వెరీ గుడ్ పర్సన్. యాక్చువల్గా బయట చూసే సమాజానికి వాడు ఇంకోలా కనిపిస్తాడు, కానీ వాడు చాలా మంచోడు. వాడు దీవిస్తే ఖచ్చితంగా అది అయిపోతుంది. ఓకే, గుంటి నాగరాజు? సోడివాడు. అవును, దొంగ రైతు వాడు. అలా అంటున్నారు? ఆడు రైతు అని చెప్పేసి మంచిగా ఎంజాయ్ చేయడానికి వస్తాడు హైదరాబాద్కి ఎంజాయ్ చేయడానికి. ఓకే, అంతే చెప్తారా? ఇంకేం చెప్పరా? అంతే, ఫ్రెండ్, మంచి ఫ్రెండ్. బట్ నాకంటే వయసులో చాలా పెద్దోడు. అన్న అంటే నన్ను అన్న అంటే మంచిగా ఉండదు, అరేతురే అని అంటాడు ఆడే. ఓకే, నీ కోరిక నేను ఎందుకు అని చెప్పి అరే అంట. కోరిక మీరు మళ్ళీ ఒకసారి అనేసేయండి. ఎరా కుంటి. ఓకే, స్వాతి నాయుడు? ఇక ఆమె గురించి చెప్పాలంటే పుట్టకుడ్డి కోసం చేస్తుంది, ఏ విషయాలు చేసినా, ఏ పని చేసినా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బడేల్ రాణి? హాఫ్ మైండెడ్, సగం తెలుసు సగం తెలియదు, కానీ అన్ని తెలుసు అనుకుంటుంది. పిచ్చామే. ఓకే, లోకల్ పిల్ల లక్ష్మి? వెరీ బిగ్ సెలబ్రిటీ. అరే ఓకే, ఎంత పెద్ద. ఓకే, మీ దృష్టిలో? ఓకే, నటనం స్టార్? ఓవర్ యాక్టింగ్ కి బ్రాండ్ అంబాసిడర్. ఇక నా వీడియోలు నడుస్తున్నాయి, ఇక నేనే తోపు అనుకుంటాడు. ఓకే, కానీ ఆ తోపు అవడానికి కారణం ఎవరో వాళ్ళు అడిగింది వీడు ఫుల్ ఫ్లెజ్ చేయలేకపోతుంటాడు. వేస్ట్ కాడు, ఉన్నదాన్ని కాపాడుకోవాలి ఎప్పుడైనా. ఆ కాపాడుకునే మన థింగ్ వాడి దగ్గర లేదు. అంటే ఓవర్ యాటిట్యూడ్ అంటారా? ఓవర్ యాటిట్యూడ్. ఓకే, ఎట్లా అంటే అరే నాకు ఇక్కడ తిండి దొరుకుతుంది, దాన్ని తన్నుకోవద్దు అనుకున్నాడు ధన్యుడు. నాకు తిండి ఈయనే కాదు ఇంకో దగ్గర దొరుకుతుంది అనుకున్నాడు మూర్ఖుడు. అట్లాంటి బ్యాచ్. ఓకే, కత్తర్ బాబా? కత్తర్ బాబా గురించి నాకు అంత ఐడియా లేదు. ఓకే, స్కిప్ ఇది. ఓకే, నాన్ వేషణ? దేశద్రోహి. ఓకే, వన్ వర్డ్ ఆన్సర్. ఓకే, విజయ్ ముద్రాజ్? ట్రెండింగ్ కంటెంట్ ని గ్రాప్ చేసే వేరే లెవెల్ పర్సన్. ట్రెండింగ్ లో ఏ కంటెంట్ అయితే ఉంటుందో దాన్ని కరెక్ట్ గా
ప్లాన్ చేసి కంటెంట్ తీసే పర్సన్. ఓకే, సో ఇప్పుడు నీకు ఇష్టమైన వ్యక్తి పేరు చెప్పబోతున్నా, నీకు బాగా చాలా ఇష్టము బషీర్ మాస్టర్. ఇష్టం అంటే ఇంకెవరి పేరు చెప్తున్నా అనుకున్నా. వెరీ బిగ్ డాన్సర్, ఇంటర్నేషనల్ డాన్సర్, అండ్ ఆయన టాలెంట్ని తొక్కేస్తారు పాపం. సో అలా మీరు ఆయనకు కూడా సపోర్ట్ చేస్తే ఆయన కూడా మంచి మంచి సినిమాలు కొరియోగ్రఫీ చేస్తాడు. సో ఒక్కో స్టెప్పు కొన్ని లక్షలతో కూడుకున్నది కాబట్టి మీరు సపోర్ట్ చేయాలి. వెరీ గుడ్ ఇంటర్నేషనల్ డాన్సర్. లేదండి, మీరు ఇది నిజం చెప్పండి, మీరు ఇది వేరే నిజం అండి. మీ హార్ట్ఫుల్గా చాలా పెద్ద డాన్సర్. ఓకే, ఇక మీరే ఊహించుకోండి. ఇక ఓకే, ఇప్పుడు విజయ్ గౌడ్, విజ్జు గౌడ్. యా, ఇందాక మీకు ఇష్టమైన పర్సన్ చూసిరా, ఇది ఓకే చెప్పండి. నా బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, నా జారిపోతున్న ప్రతిసారి పట్టుకున్న ఫ్రెండ్, నాకు ఏ ఆపద వచ్చినా ముందు ఉండే ఫ్రెండ్, నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేసే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ప్యూర్ హార్ట్. నా విషయంలో ప్యూర్ హార్ట్, నన్ను మోసం చేయడు, ఇప్పటివరకు నన్ను మోసం చేయడు. నేనే 2-3 సార్లు ఆయన విషయంలో వేరేలాగా ఆలోచించిన తప్ప ఈ నెవర్ వాంట్ టు చీట్ మీ. సో వెరీ గుడ్ పర్సన్, చాలా మంచివాడు. నా లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆయన. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్గా జాస్మిన్ పెద్ద జర్నలిస్ట్. అసలు ఇలాంటి జర్నలిస్ట్ మన సమాజంలో మళ్ళా పుడతారో లేదో అనుకున్న పెద్ద జర్నలిస్ట్, పెద్ద యాంకర్. సో తన ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఎట్లుంటాయంటే సమాజాన్ని ఏదో ఉద్ధరిద్దామని పోతున్నట్టుంటాయి, కానీ ఉంటాయి. ఎందుకండి, మంచి వ్యక్తులు, మంచి వెరీ క్యూటీపై మంచి స్మైల్ ఉంది మీలో. ఓకే, రాగానే మీ ముఖం చూసి మిమ్మల్ని ఫ్లడ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇక్కడ 2 అబ్బాయిలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫ్లడ్ చేయలేకపోతున్నా. సో ఐ హోప్ యూ పీపుల్ విల్ ఎంజాయ్ దిస్ పాడ్కాస్ట్ ఆర్ ఇంటర్వ్యూ. పాడ్కాస్ట్ మీరు సమాజంలో ఏం చేసినా చేయకపోయినా మీ తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి. అండ్ నెవర్ ట్రై టు చీట్ ఎనీవన్. బీ ఆనెస్ట్. అందరు మంచిగా ఉండాలా, అందరూ మనం ఉండాలా. అండ్ వీలైతే మా కంటెంట్ మీకు నచ్చకపోతే చెప్పండి, వేరే కంటెంట్ మార్చుకుంటాం. సో మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి మీ కంటెంట్లో వెళ్ళిపోతున్నాం. అండ్ యూ పీపుల్ లైక్ అవర్ రోస్టింగ్, సో మేము రోస్ట్ చేస్తున్నాం. లేదు ఇది కాదు వేరే దారి అంటే వేరే దారిలోకి వెళ్తాం, ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్టే మేము ఎంత దూరం వచ్చినాం. కాబట్టి ఫైనల్గా అందరూ హ్యాపీగా ఉండాలా. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ చందు. మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ మేడం. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. Please subscribe JR7 Media.